సో సో నిన్న మనము గూగుల్ మై బిజినెస్ అండ్ గూగుల్ మై ప్రొఫైల్, సో దీని గురించి మాట్లాడాం మనము. సో దీని క్రియేషన్ ఆఫ్ అకౌంట్ ఎలా చేయాలి, ఆ, ఎందుకు యూస్ చేస్తాము అనేది తెలుసుకుందాం. సో ఈరోజు ఏం చేస్తామంటే ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాము అనేది. సరే, సో ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాము నేను ఏమేమి డిస్కస్ చేస్తాము అనేది. సో నిన్న టాపిక్ వచ్చేసి గూగుల్ మై బిజినెస్. అది ఎందుకు యూస్ చేస్తాము అంటే, ఒకవేళ మీ యొక్క బిజినెస్ గూగుల్ మ్యాప్స్లో కనబడాలి అంటే మనం గూగుల్ మై బిజినెస్తో రిజిస్టర్ చేసుకోవాలి. సో అంతవరకు బాగుంది. విచ్ ఇస్, అండ్ ఆల్వేస్ రిమెంబర్, మీకు ఫిజికల్ లొకేషన్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు జిఎంబి రిజిస్టర్ చేయాలి అంటే మీకు ఫిజికల్ లొకేషన్ అనేది మ్యాండేట్, అది డిస్కస్. అండ్ సో స్క్రీన్ షాట్తో పాటు పెట్టాను. ఇలా ఇక్కడ మీ బిజినెస్ నేమ్ అండ్ మీ కేటగిరీ, తర్వాత ఆల్ దిస్ స్టెప్ బై స్టెప్. ఓకే. అండ్ యాజ్ మెన్షన్డ్, ఒకవేళ మీ బిజినెస్ వెరిఫై కావాలి అంటే మీరు ఫిజికల్ లొకేషన్ రికార్డింగ్ అనేది పంపాలి. ఓకే, అప్పుడే మీ బిజినెస్ అనేది గూగుల్లో షో అప్ అవుతుంది. ఒకవేళ వెరిఫికేషన్ లేకుండా మీ బిజినెస్ అనేది గూగుల్లో షో అప్ కాదు. సో ఇది మ్యాండేట్ అని. ఆల్రైట్. అండ్ తర్వాత వర్కింగ్ అవర్స్, మెసేజింగ్ అన్ని యాక్టివేట్ చేయండి. మీ బిజినెస్ ఇవన్నీ మనం చేస్తాం. ఆల్రైట్. సో నా ఈరోజు గూగుల్ మై బిజినెస్ ఆప్టిమైజేషన్ చూద్దాం. నేను అకౌంట్ క్రియేషన్ చూసాము. ఈరోజు గూగుల్ మై ప్రొఫైల్ అండ్ ఆప్టిమైజేషన్. అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, నోట్ ఇది. ఓకే, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ర్యాంక్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ మ్యాప్స్, ఆప్టిమైజేషన్ అనేది మస్ట్. గుర్తుపెట్టుకోండి. ఇది డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోండి అందరూ. జస్ట్ హ్యాండీ పెట్టుకోండి ప్లీజ్. ఒకవేళ లేకపోతే మళ్ళీ చాట్లో పెడుతున్నా, బుక్ మార్క్ చేసుకోండి. డాక్యుమెంట్ ఓపెన్ చేయండి, చాట్లో పెట్టండి. ఓకే. సో నా లైవ్ అకౌంట్ ఓపెన్ చేస్తానండి నేను వర్క్ చేసేదానికి. సో ఇవి నా ప్రొఫైల్స్, అంటే నేను క్రియేట్ చేసుకున్నవి. ఫ్రీ ఫ్రీలాన్సింగ్ చేసే ప్రొఫైల్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఈరోజు మనము ఆ, రైట్. సో ఈరోజు మనము ఈ పర్టికులర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో
మనకి ఎడిట్ ప్రొఫైల్ ఒకటి, రీడ్, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం మనం. సో ఈచ్ ఆఫ్ ది ఎలిమెంట్. ఓకే. ఒకవేళ మీ బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో పైకి తీసుకురావాలంటే మనం ఈ ఎలిమెంట్స్ అన్ని ఆప్టిమైజ్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ది ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్. సో ఫస్ట్ ట్యాబ్ నేను మాట్లాడతాను ఎడిట్ ప్రొఫైల్ గురించి. ఓకే. సో నేను అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నా అందరు ఈ ప్రొఫైల్కి అంటే ఈ పర్టికులర్ పేజ్కి లాగిన్ అయ్యారు, కరెక్ట్? నేను ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఈ ఎస్ సార్. ప్రొఫైల్ ఇక్కడికే లాగిన్ అయ్యారు. సో ఈ రోజు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఏంటి అనేది. ఓకే. ఫస్ట్ ఓకే. ఎడిట్ ప్రొఫైల్ సెక్షన్ నుండి స్క్రీన్ షాట్ కూడా తీద్దాము. జస్ట్ మనం టూల్స్ కొన్ని ఇన్స్టాల్ చేయాలండి. ఫస్ట్ ఎడిట్ ప్రొఫైల్ ట్యాబ్. అయితే ఈ ఎడిట్ ప్రొఫైల్ ట్యాబ్లో మనము ఫస్ట్ మనకు వచ్చేది అబౌట్ బిజినెస్ నేమ్. ఓకే. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడతాం. ఫస్ట్ వచ్చేది బిజినెస్. అయితే ఇప్పుడు చూడండి, బిజినెస్ నేమ్ ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది లర్నాలజీ అనుకోండి, జస్ట్ లర్నాలజీ అని ఇస్తాను నేను. ఓకే. కొంతమంది మార్కెట్లో ఏం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లర్నాలజీ అని పెట్టి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని పెడతారు. యాక్చువల్లీ ఇది నాట్ యాక్సెప్టెడ్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇలా హైలైట్ చేస్తున్నారు అంటే అది నాట్ యాక్సెప్టెడ్. మీరు ఏదైతే బిజినెస్ పేరు ఉందో అది నార్మల్గా ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, మీకు ఐడియా వస్తుంది ఏంటి. సో ఒకవేళ గూగుల్ మ్యాప్స్కి వెళ్ళాను అనుకోండి, నేను గూగుల్ మ్యాప్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే. మీరు ఇక్కడ బిజినెస్ నేమ్స్ చూస్తే వాళ్ళు వెనక ట్యాగ్స్ యాడ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ నేమ్ ఇదే, వెబ్ ట్రైనింగ్ అకాడమీ, కరెక్ట్? డిజిటల్ ఫ్లోట్స్. కానీ వాళ్ళు ఈ కీవర్డ్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ చూసారా, డిజిటల్ మీద అంటే డిజిటల్ మీద అని, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అమీర్పేట్. సో అకార్డింగ్ టు ద గూగుల్ పాలసీ ఏంటి అంటే మీ బిజినెస్లో, ఓకే, నోట్ నోట్ దేర్ షుడ్ బి నో కీవర్డ్స్ యువర్ బిజినెస్ నేమ్. అందరూ అందరూ ఇది ఫాలో అవ్వరు, కానీ డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క బిజినెస్ పేరులో, ఓకే, మీ యొక్క బిజినెస్ పేరులో కీవర్డ్ అనేది ఉండద్దు. చాలా మంది అదే చేస్తారు చూడండి. సో ఎందుకు ఉండద్దు అంటే అకార్డింగ్ టు ద జిఎంపి పాలసీ,
మనం అర్థం చేసుకుందాం దాన్ని. నేమ్ ఎలా రిప్రజెంట్ చేయాలో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే, చూడండి, నేను చదువుతాను, మీకు అర్థమవుతుంది. Here. సో టు హెల్ప్ కస్టమర్స్ ఫైండ్ యువర్ బిజినెస్ ఆన్లైన్, ఇది సపోర్టింగ్ డాక్యుమెంట్ అండి. ఇది మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి, మీకు అవసరం పడుతుంది. ఇక్కడ కూడా నేను రాస్తాను, రిఫర్ టు ద డాక్యుమెంట్. ఓకే, సో ఇది ఒకసారి చదువుతాను చూడండి. టు హెల్ప్ కస్టమర్స్ ఫైండ్ యువర్ బిజినెస్ online accurately, represent your business. Your name should reflect your business real world name as used consistently on your storefront. అంటే ఏమంటుంది, మీరు బిజినెస్ బయట బోర్డ్ ఎలా ఉంటుందో అలాగే మీ గూగుల్ మై బిజినెస్లో కూడా పేరు అలాగే ఉండాలి. దానికి తలా తోకలు ఏం పెట్టద్దు. అర్థమైందండి? ఇప్పుడు హరి అయితే హరి అంతే, కృష్ణప్రసాద్ అయితే కృష్ణప్రసాద్, ఓకే, రాజ్ కుమార్ అయితే రాజ్ కుమార్ అంతే. దానికి అడిషనల్గా ఏమి ట్యాక్స్ యాడ్ చేయొద్దు. అర్థమైందా? వీళ్ళంతా చేస్తుంది ప్రాపర్, ఇట్స్ అగెయిన్స్ట్ ద పాలసీస్. కరెక్ట్. ఇక్కడ చూడండి, ఓకే సార్. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకి. ఒక బిజినెస్, ఒక కాఫీ షాప్ ఉందంట. అది 24 hours కాఫీ షాప్, అది శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్. ఆల్ రైట్. అయితే వాళ్ళ బిజినెస్ ఇన్ఫర్మేషన్ చూడండి. బిజినెస్ నేమ్ షెలీస్ కాఫీ షాప్. ఎక్కడైనా 24 hours కాఫీ షాప్ అని ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు. అడ్రస్ పెట్టారు, ఓపెన్ అవర్స్ పెట్టారు, అండ్ కేటగిరీ కాఫీ షాప్. అర్థమైందా? సో మీ బిజినెస్ పేరు స్టోర్ బయట ఎలా ఉందో అలాగే ఉండాలి. దానికి ఇలా తోకలు యాడ్ చేయొద్దు. యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు సింపుల్, మనము ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఫైన్ పడుతుంది. అంతేనా? అలాగే మీ యొక్క, ఒకవేళ మీరు పాలసీస్ కానీ ఏముంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సిగ్నల్ ఒకసారి క్రాస్ చేశారు, దొరకలేదు. సెకండ్ టైం చేశారు, దొరకలేదు. కానీ థర్డ్ టైం పడుతుంది కదా, మీకు ఎప్పుడో ఒకరు దొరుకుతారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ర్యాంకింగ్స్ అన్నీ డిప్ అయిపోతాయి, కింద పడిపోతాయి ర్యాంకింగ్స్ అన్ని. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు గూగుల్ చెప్తుంది ఇలా చేయమని, రైట్? వీళ్ళు అడుగుతారు ర్యాంక్ అవుతున్నాను, అదే అంటున్నాను. దే మే ర్యాంక్ టుడే, బట్ దే మే నాట్ బి టుమారో. గుర్తుపెట్టుకోండి. ఓకే, గూగుల్ అనేది కొన్ని రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే, ఇప్పుడు దొరకనంత వరకు మనం దొరే కదా, సింపుల్. సో సేమ్ కాన్సెప్ట్ ఇది ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మీరు ఇలాంటి పనులు చేస్తే మీ అకౌంట్ సస్పెండ్ అవుతుంది, అండ్ మీ ర్యాంకింగ్స్ అన్ని పడిపోతాయి. గాట్ ద పాయింట్? డూ వాట్ గైడ్ లైన్స్ సేస్, అంతే. అర్థమైందా అండి? ఇస్ క్లియర్? రైట్, ఎస్, నో, రైట్. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, దే షుడ్ బి నో కీవర్డ్ ఇన్ యువర్ బిజినెస్ నేమ్. నెవర్ ఎవర్ డూ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ కుమార్ది ఫర్నిచర్ ఉంది. సో ఇప్పుడు మీ బిజినెస్ పేరేంటి సార్? రాజ్ కుమార్ గారు, సార్ ఆర్కే ఫర్నిచర్స్. రైట్. ఇప్పుడు ఆర్కే ఫర్నిచర్ అనుకోండి. ఓకే, బెస్ట్ ఫర్నిచర్ స్టోర్ ఇన్ హైదరాబాద్ అని పెడతాను. ఇది కరెక్టా సార్ ఇప్పుడు? నో నో నో. సో ఇది ఉండద్దు, అంతే. గుర్తుపెట్టుకోండి. సో నెవర్ యాడ్ కీవర్డ్స్ అకార్డింగ్ టు ద పాలసీ. సింపుల్ చేయాల్సింది. ఓకే, క్లియర్ ఎస్ గా సార్? సో ఎస్ ఐ యాడ్ ఎస్ ఒక క్లియర్. స్క్రీన్ షాట్ ఇక్కడ పెట్టాను కదా, ఎడిట్ ప్రొఫైల్. ఇక్కడ కూడా నేను స్క్రీన్ షాట్ పెడతాను.
ఆ, ఇక్కడ మీకు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. నేను కీవర్డ్ వాడాను, స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అని. నేనే చెప్పాను వాడద్దు అని, కానీ నేను వాడాను. ఎందుకు? బికాజ్ ద బిజినెస్ పేరే అవిఘ్న స్టాక్ మార్కెట్ ట్రైనింగ్. వాళ్ళ బిజినెస్ రిజిస్ట్రేషనే అవిఘ్న స్టాక్ మార్కెట్ ట్రైనింగ్. వాళ్ళ డొమైన్ కూడా అవిఘ్న స్టాక్ మార్కెట్ ట్రైనింగ్. అర్థమైందా అండి? అందు గురించి నేను యూస్ చేశాను. ఎస్ వాళ్ళ సార్. బిజినెస్ రిజిస్ట్రేషనే అవిఘ్న స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అని ఉంటుంది. సో అందు గురించి వాళ్ళ బిజినెస్ నేమ్ అలాగే వాడాను. ఓకే. సో ఇది అనమాట. నెక్స్ట్. ఆల్ రైట్. ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇది కొంచెం యాక్టివిటీ చేస్తాము మనకి. కేటగిరీ, జిఎంబి కేటగిరీస్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, జిఎంబి కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో. ఆల్ రైట్. ఓకే. దే ఏ హ్యావ్ మోర్ వెయిటేజ్ ఇన్ ద ర్యాంకింగ్స్. గుర్తుపెట్టుకోండి, జిఎంబి కేటగిరీస్ విచ్ ఇస్ గూగుల్ మై బిజినెస్ కేటగిరీస్. సో సో గూగుల్ మై బిజినెస్ కేటగిరీస్ కి ఇవేవైతే ఇక్కడ ఉన్నాయి చూసారా, హియర్ గైస్, ఇక్కడ చూసారా కేటగిరీస్. టోటల్ గా ఏం చేయొచ్చు అంటే మీకు ఒక ప్రైమరీ కేటగిరీ ఉంటుంది మీకు. ఈ కేటగిరీ సెక్షన్ రైట్ డౌన్ హియర్. టోటల్ గా మనకి 20 కేటగిరీస్ యాడ్ చేయొచ్చు. ఓకే. అందులో వన్ ప్రైమరీ కేటగిరీ అండ్ సెకండ్ వన్ అండ్ 19 వచ్చేసి సెకండరీ కేటగిరీస్ యాడ్ చేయొచ్చు. ఓకే. అండ్ గుర్తుపెట్టుకోండి, కేటగిరీస్ చాలా ఇంపార్టెంట్, హైయెస్ట్ వెయిటేజ్. మీరు కానీ కేటగిరీస్లో తప్పు చేశారనుకోండి, మీ ర్యాంకింగ్స్ అనేవి అవ్వవు. సో ర్యాంకింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు మీది బుక్ స్టోర్ అండి. మీది బుక్ స్టోర్ ఉంది మీది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ బుక్ స్టోర్ అని ఉంది ఇది. మీది యూజువల్గా బుక్ స్టోర్ ఒకటి. అయితే మీరేం పెట్టారు అంటే లైబ్రరీ అని పెట్టారు. ఇది కరెక్టా? ఇది బుక్ స్టోర్, కానీ మీరు మార్క్ చేసింది లైబ్రరీ. రైట్. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో మీరు బుక్ స్టోర్ అయితే కొంతమంది పెడతారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. వెడ్డింగ్ హాల్ అండ్ బ్యాంకెట్ హాల్ రెండు ఒకటేనా? రైట్. నో. సో వెడ్డింగ్ హాల్ వేరు, బ్యాంకెట్ హాల్ వేరు. కొంతమంది ఏం చెప్తారంటే వెడ్డింగ్ హాల్కి బ్యాంకెట్ హాల్ పెడతారు సార్. అది చెయ్యొద్దు. ఓకే. వెడ్డింగ్ హాల్ అయితే వెడ్డింగ్ హాల్కే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ప్రైమరీ కేటగిరీ. సరే. ఇప్పుడు ఒక చిన్న టూల్ ఇన్స్టాల్ చేద్దాము. మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్. ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఒక సింపుల్ ట్రిక్ అండి. మన కాంపిటేటర్ ఏం వాడుతున్నాడో మనకు తెలుసుకోవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ దిస్. అది ఓపెన్ చేసి అది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని కనబడుతుంది చూసారా? ఎస్ సార్. అది ఇన్స్టాల్ చేయండి. యాడ్ టు క్రోమ్ అని కొట్టండి.
యాడ్ టు క్రోమ్ అని కొట్టే నేను కూడా కొడుతున్నాను. యాడ్ ఎక్స్టెన్షన్ అడుగుతుంది, యాడ్ ఎక్స్టెన్షన్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మీ యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం మారుతుంది అది ఇన్స్టాల్ చేయగానే. ఇక్కడ ఉంటుంది మీకు, మీరు యాడ్ టు క్రోమ్ అని కొట్టిన తర్వాత అది మీకు ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఈ పజిల్ ఐకాన్ ఉంది చూడండి, ఈ పజిల్ ఐకాన్ దగ్గర యాక్టివేట్ అవుతుంది చూడండి. ఎస్ సార్ వచ్చింది. రైట్, దాన్ని పిన్ చేసుకోండి, ఇలా పిన్ చేయండి. అర్థమైంది? దాన్ని పిన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, స్మాల్ ట్రిక్ ఇది. సేమ్ ఇప్పుడు నా కాంపిటీటర్స్ ఉంటారు కదా, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని, ఇక్కడ నా కాంపిటేటర్ కేటగిరీస్ కనబడుతున్నాయి చూసారా, ఇది. రైట్, నా ప్రతి ఒక్కరు వీళ్ళంతా నా కాంపిటేటర్స్. ఇక్కడ చూడండి, ట్రైనింగ్ సెంటర్, కోచింగ్ సెంటర్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, మళ్ళీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రైట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషన్ సెంటర్, సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీ కాంపిటీటర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ కేటగిరీస్ మీ దాంట్లో డంప్ చేసుకోవాలి. అర్థమైందండి? ఇక్కడికి వెళ్ళి మీరు బిజినెస్ కేటగిరీస్కి వెళ్ళి ఒక్కొక్కటి అప్డేట్ చేయొచ్చు. ఎలా అంటే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అర్థమైందా? అలాగా మీ కాంపిటీటర్ ఏమేమి కేటగిరీస్ అంటే తన ఇక్కడ ఏమేమైతే కేటగిరీస్ యూస్ చేశాడో అవన్నీ కేటగిరీస్ మీరు గూగుల్ అంటే మీ యొక్క ప్రొఫైల్లో అప్డేట్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీ ర్యాంకింగ్స్ అనేవి బూస్ట్ అవుతాయి గూగుల్ మ్యాప్స్లో. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా ఫర్నిచర్ స్టోర్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేశారు అనుకోండి, ఫర్నిచర్ స్టోర్ వస్తుంది. మీది ఆల్రెడీ ఉందా సార్, మీది యాక్చువల్లీ రాజ్కోట్? మేకింగ్ సార్, డాడీ టేక్ వుడ్ తోటి అంటే ఇంకా అఫీషియల్ గా లేదు సార్. ఓకే, ఇంకా లేదు, సెటప్ స్టార్ట్ చేయాలి చేయాలి. అంటే ఆఫ్లైన్ లో ఉంది కానీ ఆన్లైన్ లోకి కన్వర్ట్ చేయాలి ఇప్పుడు. అది కాదు, మీకు ఫిజికల్ లొకేషన్ ఉంది కదా, అంటే అక్కడ జిఎంబి ఉంది రిజిస్టర్ సార్. అయి ఉందా అంటే. లేదు సార్, అది ఇంటి దగ్గర జిఎంబి రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, చేయించాలి ఇప్పుడు. జిఎంబి చేయండి, ఓకే ఎందుకంటే దానివల్ల ఎంక్వైరీస్ చాలా పెరుగుతాయి. డెఫినెట్గా సార్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను ఆ, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇదే దానికి just close this. ఇప్పుడు చూడండి, నాకు మంత్కి అంటే ఇది వీళ్ళని టాప్ 3లో ర్యాంక్ చేస్తున్నాను కాబట్టి ఈ బిజినెస్ని, వాళ్ళ ఎంక్వైరీస్ చూడండి ఎన్ని వస్తాయి. ఈ మంత్ చూద్దాం, ఫెబ్లో ఎన్ని ఎంక్వైరీస్ సార్, ఈ మంత్ ఫెబ్ ఒకటి. 107. అంటే ఏంటి, 107 పీపుల్ కాల్ చేసి లేకపోతే డైరెక్ట్ ఆఫీస్ విజిట్ అయ్యో. ఈ మంత్లో అవునవును. ఎన్ని 9 కన్వర్షన్స్ అయ్యాయి, అంటే 9 మంది జాయిన్ అయ్యారు ఇందులోంచి వచ్చింది. వీళ్ళు ఏం మ్మ్. యాడ్స్ ఏం రన్ చేయరు, ఓన్లీ లోకల్ ఎస్సీఓ. ఓకే. ఎందుకంటే టాప్ 3లో ర్యాంక్ అయ్యారు కాబట్టి. ఒకవేళ టాప్ 3లో లేకపోతే వస్తారా బిజినెస్? మ్మ్. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంది దానికోసమే, టాప్ 3లో తీసుకురావడానికి. సార్ ఇప్పుడు ఎట్లా అంటే నాది కూడా 222 చూపిస్తుంది. అవును. బట్ నాకు అక్కడ ఎవరు వచ్చిండ్రు, ఎటు వచ్చిండ్రు, కాల్ వచ్చిందా, లేకపోతే అమెజాన్ కన్వర్ట్ అయ్యిందా, నాకు ఎట్లా తెలుస్తుంది సార్? మీరు అంటే ఫోన్ నెంబర్ యాడ్ చేసిరా సార్? ఆ, చేశాను లేదు. చేసిన సార్, ఫోన్ నెంబర్ చేశాను. ఓకే,
మీకు అక్కడ చూస్తాను సార్, చెప్తాను నేను. ఓకే. ఎప్పుడు ఏ మంత్కి వచ్చాయి, ఓవరాల్ వచ్చాయా లేకపోతే ఈ మంత్? అట్లా చూడలేదు, మేబీ ఓవరాల్ కావచ్చు. ఆల్ రైట్. సో కమింగ్ బై, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఒకవేళ మీకు ఫిజికల్ ఆఫీస్ సెటప్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న కేటగిరీస్ అన్ని మీ కాంపిటేటర్ ఏ కేటగిరీస్ యూస్ చేస్తున్నాడో అది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ స్టోర్ చూద్దాం. బెస్ట్ ఫర్నిచర్ స్టోర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ చూసారా సార్ కేటగిరీస్? ఎస్ సార్. ఒకవేళ ఇది లేదనుకోండి, ఇది ఇది చూడండి, తీసేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ తీసేస్తాను, మళ్ళీ యాడ్ చేస్తాను, సో దట్ యుల్ అండర్స్టాండ్. వెళ్ళిపోయిందా, మనకి కనబడుతుందా ఇప్పుడు కేటగిరీస్? నో. ఎందుకంటే కేటగిరీస్ ఆల్వేస్ హిడెన్ ఉంటుంది. ఈ ప్లగ్ఇన్ మనం ఏదైతే క్రోమ్ ఎక్స్టెన్షన్ మన జిఎంబి వల్ల మనకి మళ్ళీ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఏంటి, సో మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను చూడండి. వచ్చిందా? అవును సార్. సో అంటే ఏంటి, మీరు ఒక 10th పొజిషన్లో ఉందనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అందరికి, మీరు ఒక కింద ఎక్కడో బాటంలో ఉంది, పైన మన కాంపిటేటర్స్ ఉంటారు కదా పైన, వాళ్ళ వాళ్ళ కేటగిరీస్ అప్డేట్ చేయండి. వీళ్ళు ఏవైతే కేటగిరీస్ యూస్ చేశారో అన్ని మీ దాంట్లో ఉండాలి. ఉంది అనుకోండి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 monthలో మీ ర్యాంకింగ్ అనేది డెఫినెట్గా పైకి వస్తుంది. మినిమం చేంజ్ ఉంటుంది, టాప్ 1 అని చెప్పాను, బట్ చేంజ్ అయితే ఇంపాక్ట్ ఉంటుంది. ఇది సార్ ట్రై ఇప్పుడు చేయండి. వాళ్ళ కేటగిరీస్ మనం పెడతాం కదా సార్, అవునండి. ర్యాంకింగ్ లో సేమ్ వాళ్ళకి ఈక్వల్ గా ఉంటామా, వాళ్ళ పొజిషన్ క్రాస్ చేస్తామా? సేమ్ ర్యాంక్, సేమ్ కేటగిరీస్ ఉంటాయి కదా. సేమ్, ఇప్పుడు ఒక్కరికి సేమ్ ర్యాంక్ రాదు కదా సార్. మ్మ్. అంటే మనకు అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటుందా ఐ వచ్చే వాళ్ళకంటే కింద ఉన్నా? పాసిబిలిటీ ఉంటుంది. ఓకే ఓకే. ఐ వస్తుంది అని చెప్పదు, అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే టాప్లో అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది 100%, కానీ ఎందుకంటే టాప్ వాళ్ళ టాప్ సార్. 3లోకి వస్తుందని లేదు, వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే కానీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది సార్, 100% ఉంటుంది. ఓకే సార్. బేసికల్గా మనకి లోకల్ ఎస్సీఓలో 150 కాదు కానీ సమ్ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. అందులో కేటగిరీ ఫస్ట్ హైయెస్ట్ రేటింగ్ అన్నమాట, వెయిటేజ్ ఎక్కువ, దానికి వెయిటేజ్ ఎక్కువ, దానికి పాసిబిలిటీ, ర్యాంకింగ్ పాసిబిలిటీ. సో సో అందు గురించి కేటగిరీ తర్వాత రిమైనింగ్ ఇంకా టాప్ కి వెళ్ళాలంటే డిఫరెంట్ రెస్ట్ కేటగిరీ. చెప్తాను, నేను చెప్తాను. ఓకే ఓకే. సో ఇది మెయిన్ కేటగిరీ. ఒకవేళ టాప్ లో మీకు బిజినెస్ ఇదే కాదు, మీరు లోకల్ ఎస్ఈఓకి ఒకవేళ మీరు డాక్టర్స్ కి వర్క్ చేయాలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి సార్, నేను డాక్టర్ కి వర్క్ చేస్తున్నాను అనుకోండి, నేను కార్డియాలజిస్ట్, చూసారు సార్, కార్డియాలజిస్ట్, డాక్టర్, హార్ట్ హాస్పిటల్, పేడియాట్రిక్ కార్డియాలజిస్ట్, 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 హార్ట్ హాస్పిటల్, కార్డియాలజిస్ట్ అన్నీ మెయిన్ అవే ప్రైమరీ. చూడు సార్, ఒక్కొక్కరు ఒకరు వాడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, నాకు ఏవైతే నేను వర్క్ చేస్తున్న క్లయింట్కి ఈ కేటగిరీస్ నేను అప్డేట్ చేస్తాను. అర్థమైందా? సో కేటగిరీస్ మీ గూగుల్ ర్యాంకింగ్కి, అది గూగుల్ మ్యాప్స్ ర్యాంకింగ్, గూగుల్ మ్యాప్ ర్యాంకింగ్కి చాలా యూజ్ అవుతుంది. ఇట్ ప్లేస్ ద వెయిట్, హైయెస్ట్ వెయిట్ ఉన్న ఎలిమెంట్ ఇది. ఓకే,
సో మీరు ఓకే. టోటల్గా 19 సబ్ కేటగిరీస్ యాడ్ చేయొచ్చు. ఒకటి ప్రైమరీ ఉండాలి, 19 సబ్ కేటగిరీస్, కానీ దానికి రిలవెంట్గా ఉండాలి. అది చెప్పాను కదా, బుక్ స్టోర్కి లైబ్రరీ అని పెట్టద్దు. ఏది ఏది మనకి రిక్వైర్మెంట్ ఉందో అది యూస్ చేసుకోండి. అర్థమైందా? ఓకే. క్లియర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? ఎస్ సార్, క్లియర్. హరి, కేపీ గారు, క్లియర్ సార్, క్లియర్. రైట్. శివకృష్ణ, శిల్ప, రైట్. రాకేష్ గారు, మీ సార్ రైట్ సార్, రైట్, ఓకే, అర్థమైంది. అర్థమైంది కదా? ఆల్రెడీ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. డిస్క్రిప్షన్. ఓకే, ఈ డిస్క్రిప్షన్లో మీరు ఏం చేయాలి అంటే సింపుల్, రైట్ డిస్క్రిప్షన్ అబౌట్ యువర్ బిజినెస్. ఓకే, అంటే మీ యొక్క బిజినెస్ డిస్క్రిప్షన్ రాయాలి. ఆల్ రైట్, ఇది మొత్తం వచ్చేసి 725 క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. ఆల్ రైట్, 725 క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. అండ్ యూస్ కీవర్డ్స్. అర్థమైందా ఏంటి అనేది? సో పెట్టుకోండి ఈ పాయింట్. ఆల్ రైట్, సో మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు సింపుల్ యాక్టివిటీ చేద్దాము. సో ఆ టూల్ ఇన్స్టాల్ చేశారు కదా, నిన్న డమ్మీ బిజినెస్ క్రియేట్ చేశారు కదా, దానికి ఒకసారి లాగిన్ అవ్వండి సార్. మీ అకౌంట్స్లోకి అందరు, మీ అకౌంట్స్లో లాగిన్ అవ్వండి అందరు. ఏదైతే మీ బిజినెస్ క్రియేట్ చేశారో, ఒకవేళ మీరు మొబైల్ షాప్ అయితే మొబైల్ షాప్, ఫర్నిచర్ స్టోర్ అయితే ఫర్నిచర్ స్టోర్, ఎనీథింగ్ చేశారా? ఎస్ సార్. రైట్. ఫస్ట్ అందులో కేటగిరీస్ అప్డేట్ చేయండి, సేమ్ మీ కాంపిటీటర్వి. ఒకసారి ఆ, ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో యూస్ చేసి మీ కాంపిటీటర్ ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డంప్ చేయండి. ఒక చిన్న యాక్టివిటీ క్లాస్. అప్డేట్ చేయండి సార్ అందరు. గివ్ లైక్ 2 to 5 minutes. జస్ట్ ప్రాక్టీస్ కావాలి మనకి. ఒక ఎలిమెంట్ డిస్కస్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. సో అది మీకు ఈజీ ఉంటుంది అప్పుడు లర్నింగ్. రైట్. ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి సార్, ఎవరైతే చేస్తున్నారో స్క్రీన్ షేర్ చేయండి. హరి, లేకపోతే కృష్ణప్రసాద్ గారు మీరు స్క్రీన్ షేర్ ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ షేర్ చేయండి. వన్ సెకండ్ సార్. యా, ఇప్పుడు చేయండి సార్. యూ కెన్ షేర్ నౌ. వస్తుంది సార్, రైట్ అవుట్. ఒక నిమిషం. యా, ఇప్పుడు ట్రై చేయండి సార్.
event. సో మీ కేటగిరీస్కి వెళ్ళండి, ఎడిట్ ఇన్ఫోకి. రైట్, ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి చూసారా సార్. మీ కాంపిటేటర్స్ అక్కడికి వెళ్ళండి, క్రోమ్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇన్కాగ్నిటో ఓపెన్ చేయకండి సార్, రెగ్యులర్ది ఓపెన్ చేయండి. మీరు ఇన్కాగ్నిటోలో వర్కౌట్ అవ్వదు ఆ క్రోమ్. అండ్ మొత్తం స్క్రీన్ షేర్ చేయండి కృష్ణ గారు. యూ నాట్ షేరింగ్ ద హోల్ స్క్రీన్. మొత్తం స్క్రీన్ షేర్ చేయండి సార్. మీరు ఓన్లీ స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయండి ఒకసారి, మొత్తం షేర్ చేయండి. రైట్. ఇప్పుడు ఆ, మీ బిజినెస్ పేరు కదా, మీ కాంపిటేటర్స్ ఉంటారు కదా, జస్ట్ టైప్ అండి వాషింగ్ మిషన్ సర్వీసెస్ ఆర్. ఆల్ రైట్, ఇక్కడ చూసారా ఏమేమి? అప్లియన్స్ సర్వీసెస్, రెఫ్రిజిరేటర్ రిపేర్ సర్వీస్. ఓకే, కిందకి చూడండి. ఇంకోటి అప్లియన్సెస్ రిపేర్ సర్వీస్, ఎయిర్ కండిషన్, ఇవన్నీ మీరు చేస్తారు కదా. సో ఇవే కేటగిరీస్ అక్కడ అప్డేట్ చేయండి మీ దాంట్లో. Hmm. కింద కేటగిరీ ఇప్పుడు చూడండి, మీరు ఒకటే యాడ్ చేశారు, యూ కెన్ స్టిల్ యాడ్ 19. ఓకే, సో మీరు యాడ్ అనదర్ కేటగిరీ చేసి, అండ్ ఐ నీడ్ అదర్స్ ఆల్సో, మీరు కూడా చేయండి. అప్లియన్సెస్ సర్వీసెస్, ఎయిర్ కండిషన్ రిపేరింగ్ సర్వీసెస్. మైక్రోవేవ్ రిపేర్. ఇంకేముంది, వాషర్ అండ్ డ్రైయర్ రిపేర్ సర్వీస్. ఎలక్ట్రానిక్ రిపేర్ షాప్. అదే. సార్ ఈ గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళిన తర్వాత పైన ఏం క్లిక్ చేస్తాం సార్? ఒక్కసారి అది చూపెట్టరా? హరి ఒకసారి చూపెట్టండి సార్, అది మీరు ఏంటి ఈ సెర్చ్ దాంట్లో ఓకే ఓకే మనకి టైప్ చేస్తే మనకు వచ్చేస్తుంది. అది హోమ్ హెల్త్ కేర్ పెట్టకండి సార్, తప్పించారు కేటగిరీ. వాషర్ అండ్ డ్రైయర్ రిపేర్, స్మాల్ అప్లయన్సెస్ రిపేర్ సర్వీస్. ఓకే, ఐ గెస్ యూఆర్ గుడ్ సార్, సరిపోతుంది. ఓకే. సార్ ఇప్పుడు దీంట్లో బ్యాక్ లో యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ సస్పెండెడ్ అని వచ్చింది అవును, చూడండి. మనం వెరిఫై చేయలేదు కదా సార్. ఓకే ఓకే, వెరిఫై చెప్పా చేసిన కదా, తర్వాత తగ్గిపోతుంది. వీడియో వెరిఫికేషన్ ఉండాలి అనేది. అవునవును. సో అప్పటిదాకా సస్పెండ్ అవుతుంది. ఓకే. అండ్ ప్రాక్టీస్ పర్పస్ కి క్రియేట్, మీరు ఒకవేళ మీరు ఫర్నిచర్ స్టోర్ సెటప్ అయిన తర్వాత అప్పుడు ఫిజికల్ లొకేషన్ తీసుకున్న తర్వాత మీరు అదే బయట బోర్డ్ పెట్టిన తర్వాత అప్పుడు వెరిఫికేషన్ చేయండి. అప్పుడు ఓకే దాకా ఓకే. మీరు ఎంత చేసినా వెరిఫై కాదు. ఓకే. యాక్చువల్లీ అది
రిజిస్ట్రేషన్ అడిగింది సార్, నాకు రిజిస్ట్రేషన్ లేదు మా పేరు మీద. దానికి అవసరం లేదు సార్ రిజిస్ట్రేషన్కి. లేదు లేదు, అంటే నాకు ఇప్పుడు కాదు, 1 ఇయర్ బ్యాక్ ఇది క్రియేట్ చేశాను నేను, 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్. ఓకే. అప్పుడు ఓన్లీ పోస్ట్ ఉంది, పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత మా ఇంటి అడ్రస్ మీద చేస్తే అది తర్వాత పోస్ట్ వచ్చింది, యాక్టివేట్ అయింది కొన్ని రోజుల తర్వాత. ఓటీపీ ఉంటుంది అందులో 6 digit. అది అయిపోయింది, అది చేసాము. అది కాకుండా దాని తర్వాత లొకేషన్ మరి అంటే మామూలు చేంజ్ ట్రాకింగ్ చేశారా? లో హోమ్ ట్రాకింగే వస్తుంది కదా అది, అవును అవును. ఆ లొకేషన్. సో మళ్ళీ దానికి రిజిస్ట్రేషన్ది కాపీ అడిగింది, లేబర్ది ఉంటది కదా. అవునవును. అది పెడితే రీయాక్టివేట్ చేస్తామంటారు, ఇంకా దానికి ఇంకా నేను చేయలేదు. ఓకే. ఆల్రైట్. ఓకే. ఆల్రైట్ సార్. సార్ సో మరి ఇలాంటి సందర్భాల్లో సార్ ఇట్లా ఇప్పుడు తనకు వచ్చింది కదా ప్రాబ్లం, మళ్ళీ అంటే రిక్వెస్ట్ తనకి రైజ్ చేయాలి సార్, మళ్ళీ రీసబ్మిట్ చేయాలి. అంటే ఓకే సో ఇప్పుడు రీసబ్మిట్ చేయడానికి మనకి రిజిస్ట్రేషన్ లేదు కదా సార్. అదే అంటున్నా, మళ్ళీ అది రీసబ్మిట్ చేయాలి. సి నేను- ఒకవేళ లొకేషన్ మీకు అది ఏమడుతుంది అంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్ అయినా మీ బిజినెస్ పేరు మీద, ఓకే, లేకపోతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎంఎస్ఎంఈ అయినా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అదే. సర్టిఫికేట్ అయినా అడుగుతుంది. ఓకే. అది అనమాట. ముందు ఇలా లేకుండే సార్, ముందు మనకి ఒక లెటర్ వచ్చేదన్నమాట, అందులో ఓటీపీ ఉంటుంది. అవునవును సార్ ఐడియా ఆ ఉంది. ఫార్మాట్ ఉండేది. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అంతా మార్చేశారు. ఇప్పుడు ఏమైపోయిందంటే జనాలు స్పామ్ ఎక్కువ చేస్తున్నారు. ఓకే. ఇంటి దగ్గర పిన్ ఇంటి దగ్గర పిన్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ అందుగురించి లొకేషన్స్ అనేవి రైట్గా ఉండాలి అని చెప్పి ట్యాగ్. అంటే ఖచ్చితంగా సార్ కమర్షియల్ ఇప్పుడు దీనికి ఈ రిజిస్ట్రేషన్స్ కానీ అఫీషియల్ డాక్యుమెంట్స్ మ్యాండేటరీ సార్ ఇప్పుడు. ఇప్పుడు పెట్టాలి సార్. యూ అఫీషియల్ ఏం హ్యావ్ టు. కాదు సార్ నాకు తెలిసి. కాకపోతే ఏమైందంటే నాకు ఫిజికల్ లొకేషన్ లేదు కదా, ఇప్పుడు వీడియో ఉంది, షాప్ ఉండి అందరికి రిజిస్ట్రేషన్ ఉండదు కదా. ఓకే ఓకే. అంటే నా కేసులో అది రిజిస్ట్రేషన్ అడిగింది, మెయిల్ వచ్చింది అట్లా. లేదు సార్, ఇప్పుడు ఏంటి అంటే నో మ్యాటర్ వాట్ యూ షుడ్ హ్యావ్ ఫిజికల్ లొకేషన్. అర్థమైపోయిందా? మీరు ఓకే ఏదైనా ఆన్లైన్ ఉండని ఆఫ్లైన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాది లర్నాలజీ ఇంకా అవ్వలేదు. దిస్ ఇస్ ద సేమ్ రీజన్. ఓకే. సేమ్ సస్పెండ్ మోడ్లో ఉంది. సో వెన్ ఓకే ఐ ట్రై ఓకే టు డూ ఇట్, వాళ్ళు ఏంటంటే బోర్డు ముందు వీడియో తీసి పెట్టమంట. అదే. సో అదే అనమాట. ఓకే. ఆల్ రైట్. నెక్స్ట్ అక్కడికి వెళ్ళండి సార్, ద సెకండ్ వన్. లేదు సార్. జిఎంబికి వెళ్ళండి సార్. ఓకే. ఎడిట్ ఇన్ఫో కొట్టు. ఒక్కసారి నాకు కూడా చూస్తారు సార్. ఒక్క నిమిషం. ఓకే. ఈ కింద డిస్క్రిప్షన్ ఉంది కదా సార్. రైట్. నేను వస్తున్నాను వాటికి. రాకేష్ గారు షేర్ చేయండి సార్. హలో షేర్ చేయండి సార్ స్క్రీన్. హలో బాబు ఉంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ రాయండి. సో డిస్క్రిప్షన్ చెప్పే కదా, మీ బిజినెస్ చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని బిజినెస్ డిస్క్రిప్షన్ ఇవంతా ఆప్టిమైజేషన్. అది చేశారు కదా. వాటర్ పంప్ సప్లయర్ మీరేది వేస్తారు సార్? మీ జిఎంబి లాగిన్ అవ్వండి సార్ ఒకసారి. ఇది మనం అప్పుడు చేసింది కదా సార్, క్లాస్లో చేసింది కదా ఇది. సార్ ఇందులో ఏది రెండు, రాకేష్ గారు? జూనియర్ ప్రొఫైల్ స్ట్రెంత్ ఇంకా ఇది.
సార్ ఏం చేయకండి సార్. చూస్తున్నాం. వాటర్ పంప్ సప్లయర్స్. పంప్ సప్లయర్ కూడా యాడ్ చేయండి సార్ మీ దాంట్లో కేటగిరీస్ వెళ్ళి. సార్ మెయిన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, ప్రైమరీ. ప్రైమరీ ఒకటే చూస్ చేసుకోండి సార్, ఏది మీరు అంటే మేజర్ అందులో అనుకుంటారు. ఏది ఇమేజ్, ఓకే, మీరు మన ఏదైతే ఇష్టం. మీరు మేజర్ ఏదైతే అనుకుంటారో అప్లియన్సెస్ ఇది కదా సర్వీస్, ఓకే. అది సెలెక్ట్ చేసుకోండి. మిగతాది ఏది పెట్టినా పర్లేదు కానీ రిలవెంట్ ఉండాలి. అంటే సార్ ఇవి ప్రస్తుతానికి రెండే. ఓకే, కన్ఫర్మ్. అప్డేట్ చేస్తాను సార్ రాకేష్. ఇప్పుడు చూడండి ఇంట్రాక్షన్స్ అన్నారు కదా ఇందాక, ఇది ఓవరాల్ సార్. ఈ మంత్ కాల్స్ ఏం రాలేదు సార్. డైరెక్షన్స్ అడిగారు మీ ఏరియాకి. డన్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గైస్ మీరు ఏం చేస్తారు అంటే డిస్క్రిప్షన్ అప్డేట్ చేయండి. సో డిస్క్రిప్షన్ ఇక్కడ ఏం చేస్తారు అంటే ఓకే, చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి. ఓకే, సో రైట్ డిస్క్రిప్షన్. సో నేను చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుంటున్నాను. సో మనకి ఇది ఆటోమేటిక్గా రాసేస్తుంది మనకి డిస్క్రిప్షన్. సో మనకి ఏం టెన్షన్. సో రైట్ డిస్క్రిప్షన్ అబౌట్ ద businesses, ఇవన్నీ చేయాలి సార్ మీరు.
అది యాడ్ చేస్తున్నాను డమ్మీది ఫర్ నౌ. ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేయండి అండ్ అందులో మీ కీవర్డ్ ఉండాలి. ఓకే, సేవ్. ఓకే, రాకేష్ గారు అర్థమైందా? డన్. రాకేష్ గారు అర్థమైందండి? మ్యూట్లో ఉన్నారు. ఆల్ రైట్, సో నెక్స్ట్ అయిపోయిందా హరి? కృష్ణప్రియ రాజ్ కుమార్. సార్ సార్ ఇప్పుడు వినిపిస్తుందా? అప్పుడు నో సార్, చూస్తున్నాను సార్. హలో ఓకే, చెప్పండి సార్. సార్. ఓకే, అర్థమైంది సార్ అది. తర్వాత ఇప్పుడు నాది యాక్టివ్ లోనే ఉందా సార్? అంటే యాక్టివ్ లోనే ఉంది సార్. ఓకే, మరి నేను ఏం ఫొటోస్ వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు సార్. అంటే ఫ్యూచర్ లో అడగొచ్చా అది? ఏది అంటే అంటే వెరిఫై అయిపోయింది కదా సార్ మీది. మీది సో బోర్డు ఉంది కదా మీది అంతా. బోర్డు ఎక్కడ ఉంది సార్? లేదు కదా. మీది లేదా? లేదు. అది ఇంకా పెండింగ్ లో ఉన్నట్టుంది, చూడాలి ఒకసారి. ఒక్కసారి అది వెరిఫై అయితే అయింది సార్. ఫోన్ ఒకసారి షేర్ చేయండి సార్. మళ్ళీ సేవ్ చేస్తా ఒక్కసారి. యా, ఫోన్ నెంబర్ వెరిఫై కాలేదు, ఫోన్ నెంబర్ చూడలేదు. ఇంకొకటి అది తెలంగాణ కదా, నేను మళ్ళీ అప్డేట్ చేసుకుంటానండి. ఇండియా అని చెప్పేసి పెట్టేసేసి అప్డేట్ చేసుకుంటా. ఓకే, మర్చిపోకండి అవి, ఎందుకంటే లోకల్. SEOs కి. అవును సార్, ఇప్పుడు నేను ఇండియా అని పెడితే లోకల్ SEOకి ఏం ప్రాబ్లం కాదు కదా? తెలంగాణ హైదరాబాద్ లేకపోతే తెలంగాణ హైదరాబాద్ అని పెట్టండి సార్, ఇండియా కంటే. అంతేనా? ఓకే. మరి ఇప్పుడు వేరే స్టేట్స్ నుంచి రావాలంటే కస్టమర్స్, సార్ వేరే స్టేట్స్ నుంచి కస్టమర్స్ రావాలి అంటే మీరు ఏంటి సార్, హోల్సేల్ మీది? నేనే సార్, దాని బ్రాండ్ ఓనర్ నేనే. ఓకే, ఓకే. అంటే మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సార్? యా, నేనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇంపోర్ట్ చేపిస్తాను. ఓకే, ఓకే. సార్ ఇది ఒకసారి క్లోజ్ చేయండి సార్. ఎక్కడ క్లోజ్ చేసి? నాకు వేరేది ఏమైనా ఓపెన్ చేశారా? మీ స్క్రీన్ కంట్రోల్ అవ్వట్లేదు. లేదు, ఇప్పుడు ఓకేనా సార్? రైట్, ఇక్కడ ఇక్కడ బిజినెస్ ఫోన్ నెంబర్ యాడ్ కాలేదు చూడండి. దాంట్లో ఇచ్చింది సార్ ఫోన్ నెంబర్ యాడ్ కాలేదు సార్. ఇది ఉంది కదా సార్. వెరిఫై కాలేదు అది. ఫోన్ నెంబర్ వెరిఫై కాలేదా? ఓకే ఓకే. ఇగోండి, ఎందుకంటే చెప్పా కదా సార్, బోర్డు ఉండాలి బయట. ఆహా. ఎక్కడ ఉంది సార్ మరి బోర్డు? అవన్నీ ఎక్కడ వస్తాయి? మనం పెడితే రిఫ్లెక్ట్ ఎక్కడ అవుతాయి? మీరు పెట్టి సబ్మిట్ చేయాలి వాళ్ళకి. ఎక్కడ పెట్టి సెటిల్ చేయాలి? ఎక్కడ? ఇప్పుడు ఏ లొకేషన్స్ లో? మీరు బయట వీడియో. స్టోర్ ఉంటుంది అచ్చా, కదా సార్. ఇక్కడ వీడియో ఉంది. ఓకే ఓకే ఓకే, వీడియోస్ అని చెప్పేసి ఉంది, అదేనా? సో మీరు మీరు ఏంటి అంటే వెరిఫికేషన్ కంప్లీట్గా వెరిఫై అవ్వాలి అంటే మీరు సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి, మీ ఫోన్ నెంబర్ మిస్సింగ్ ఉంది. ఇది ఎంత ఎడిట్ చేసినా అవ్వదు మీకు. అర్థమైందా? ఉమ్. ఎందుకని సార్? వన్స్ ఒకసారి అయిపోయిందంటే అంతే ఇంకా? అంతే సార్, వన్స్ వెరిఫై అయిపోయిందంటే మనకి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అయిపోతే చెప్పండి, ద నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఈ డిస్క్రిప్షన్ చూడండి, అండ్ డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, స్టాక్ మార్కెట్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇలా కీవర్డ్స్ ఇవ్వండి. అండ్ తర్వాత ఈ ఓపెనింగ్ డేట్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. వెబ్సైట్ లేదు కాబట్టి ప్రజెంట్లీ ఇగ్నోర్ చేయండి. అంటే వెబ్సైట్ ఉంటే మనం నెక్స్ట్ సెషన్లో వెబ్సైట్ గురించి మాట్లాడతాం కాబట్టి, సో ప్రెజెంట్లీ ఇది ఇగ్నోర్ చేయండి, ఇది అవసరం లేదు. ప్రెజెంట్లీ వెబ్సైట్ తర్వాత యాడ్ చేయొచ్చు. అండ్ తర్వాత ఓకే, సర్వీస్ ఏరియా మీరు ఎక్కడెక్కడ చేస్తారు, ఓపెనింగ్ అవర్స్ ఏంటి, ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్ని ఫిలప్ చేయండి. ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. ఇవన్నీ ఆప్టిమైజ్ చేయాలి, అప్పుడే మీ
ర్యాంకింగ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఏది ఒక్కొక్క ట్యాబ్ వదలకుండా అన్ని చెక్ చేసి మీకు ఏవైతే మీరు అప్డేట్ చేయగలుగుతారో అవన్నీ అప్డేట్ చేయండి. సార్ ఒక్క చిన్న డౌట్ ఇంకోటి. చెప్పండి సార్. ఇప్పుడు ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ఎంపతి మాన్యువల్ వాటర్ పంప్ ప్రోడక్ట్. అవును. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఏజెన్సీ పికాక్ ఏజెన్సీస్ అని. పికాక్ ఏజెన్సీ అనే ఉండాలి సార్. పికాక్ ఏజెన్సీ అని ఉండాలి, ఎంపతి ఉమ్, అని ఉండద్దు. లేదు ఉండదు. లేకపోతే పికాక్ స్టోర్ అని పెట్టుకోవచ్చా? అంటే మీకు డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ ఎలా అయిందో ఆ పేరు మీద పెట్టండి సార్. ఓకే, అది పెట్టుకుంటుంది కరెక్ట్. ఉమ్. ఇవన్నీ ఫిలప్ చేయండి సార్. ఓపెనింగ్ అవర్స్ ఎప్పుడు, ఏ డేస్లో హాలిడేస్, మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది అయిపోతే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. రైట్. కృష్ణపతి గారు అయిపోతే చెప్పండి సార్. రాజ్ కుమార్ మీది కూడా. యాక్చువల్లీ నేను ఈరోజు మొబైల్లో లాగిన్ అయ్యాను సార్. మొబైల్ లాగిన్ అయినా ఈరోజు కొంచెం శివకృష్ణ గారు మీది సార్ చేస్తున్నారా సార్? అయిపోయింది. చేస్తున్నాను సార్. ఓకే. సులోచన గారు? సార్ హలో, చెప్పండి సార్. చేస్తున్నాను. ఇది నేను మామూలు జనరల్ స్టోర్ అని పెట్టాను సార్, మళ్ళీ వేరే తీసుకు ఫస్ట్ కాండం చేస్తున్నాను సార్. అవునా? అంటే ఆ, ఏంటి సార్, అవును. ఏంటి ఏముంది సార్ స్టోర్? అది కేటగిరీలు అవన్నీ డిఫరెంట్గా వస్తుంది. కేటగిరీలు అవి ఏం చూపించట్లేదు సార్, అందుకని మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ లాగా పెట్టి ఫస్ట్ కాండం చేసుకుంటూ వస్తుంది సార్. ఓకే. ఆల్రైట్. జనరల్ స్టోర్లో వచ్చేసరికి ఏంటంటే మామూలుగా జనరల్ స్టోర్ అని పెడితే దానిలో జిఎండిలో వేరే మామూలు చూస్తే దగ్గరలో ఏం రావట్లేదు సార్, అందుకని ఫస్ట్ కాండం చేసుకుంటాం. ఓకే. ఆల్రైట్. పర్లేదు సార్, టైం తీసుకోండి మరి. గైస్ మంచి నిదానంగా నేర్చుకుందాం, హడావిడి ఏం లేదు. సార్ నిదానంగా నేర్చుకోండి, హడావిడి ఏం లేదు అంటుంది. ఓకే. జనరల్ స్టోర్లో అయితే మామూలుగా ఫ్యాన్సీ అలా మామూలుగా పెడితే ఫ్యాన్సీ ఐటమ్ వరకే చూపిస్తాం సార్. ఓకే. కీవర్డ్స్ అవి ఏం చూపించట్లేదు, అందుకనే మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టి తీసుకొస్తాం. ఓకే. మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తున్నారా? కొత్తది క్రియేట్ చేస్తాం సార్. ఓకే. ఆల్రైట్. మీకు ఒకవేళ మీరు మ్యాప్స్లో ర్యాంక్ అవుతే సార్, యూజువల్గా సార్ అంటే మంత్లీ బిజినెస్ ఎలా ఉంటుంది అంటే 10 to 15% బిజినెస్ లోకల్ మ్యాప్స్ నుంచి వస్తుంది ఓకే సార్. యూజువల్గా. ఇది అయిపోతే నెక్స్ట్ రివ్యూస్ గురించి మాట్లాడదాం. రివ్యూస్ ఎలా, ఫేక్ రివ్యూస్ ఎలా ఉంటాయి, ఒరిజినల్ రివ్యూస్ ఎలా ఉంటాయి, రివ్యూస్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నెక్స్ట్ కేటగిరీ, నెక్స్ట్ స్టెప్ మాట్లాడదాం. సార్ నిన్న మనం బిజినెస్ గురించి ఏదో ఒకటి ఆలోచించమన్నారు కదా. అవును సార్. yes, నేనైతే పర్టికులర్గా ఏం ఆలోచించలేదు. మీరు అన్నారు కదా లోకల్ ఎస్ఈఓ చేయమని చెప్పేసి డిజిటల్ అవును మార్కెటింగ్ అవును అవును అవును. సో దానికి ఏమని క్రియేట్ చేశారు? నేనైతే లోకల్ ఎస్ఈఓ అని పెట్టినా, మళ్ళీ రీనేమ్ ఎడిట్ చేద్దాం అనేసి చూస్తున్నాను. మీరు పేరు డిసైడ్ అయ్యారా? చెప్పే కదా, నేమ్లిక్స్ వెబ్సైట్కి వెళ్ళండి. yes సార్, నిన్న వెళ్ళినాను. నిన్న మీ బిజినెస్ పేర్లు ఒకవేళ మీరు మీకు ఆల్రెడీ బిజినెస్ ఉంటే వెల్ అండ్ గ్రేట్. ఒకవేళ లేకపోతే నేమ్లిక్స్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు కీవర్డ్స్ ఇవ్వండి, ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారని. అదే మీకు ఒక పేరు ఓకే ఇస్తారు. అందులోంచి ఏమైనా ఒక మంచి పేరు తీసుకోండి, దాన్నే వెబ్సైట్ కింద డిజైన్ చేద్దాం. ఓకే సరే. సార్ నా వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు సార్. చూడాలి శివ గారు, చెక్ చేస్తాను సార్. వీళ్ళతో పాటు పర్చేస్ చేస్తా కదా, ఆ, ఇప్పుడు ఎలా ఒక లాగిన్ అవ్వాలి. హోస్టింగ్ తీసుకుంటాను ఈసారి. హోస్టింగ్ తీసుకోండి సార్ బెస్ట్. ఆ, అంటే యాక్చువల్గా ఒకరిద్దరు వెబ్సైట్ చేయమని అడిగారు నన్ను. ఓకే. అంటే మా కో బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, మా బ్రదర్ ఇంకొక అతను ఉన్నాడు. ఓకే. ఈసారి కొన్ని ప్లగిన్స్ కొన్నాను సార్ అడిషనల్ గా బయట, అవి కూడా ఇస్తాను నేను. ఈ సార్ బ్యాచ్ కి థ్యాంక్ యూ. ఇవ్వలేదు, ఈ బ్యాచ్ కి ఇస్తాను.
సార్ ఇప్పుడు ఇది ఎస్ఈఓ సారీ వెబ్సైట్ కి ఖచ్చితంగా కంటెంట్ రైటర్ ఉండాలా లేదంటే మనం చేసుకోవచ్చా? ఇప్పుడు ఎస్సిఓకి ఎస్సిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కంటెంట్ రైటర్ ఉండాలి సార్. అంటే మీరు కంటెంట్ రైటర్ నేను చేయగలను అంటే రాసుకోవచ్చు, లేదు ఉమ్, అంటే కంటెంట్ రైటర్ ఉండాలి. లేదు సార్ నేను పెయిడ్ మార్కెటింగ్కి వెళ్తాను అంటే మనకి ఎస్సిఓ కంటెంట్ రైటర్స్ అవసరం లేదు. అంటే ఇది మనం ఇప్పుడు వెబ్సైట్ చేయాలి కదా, వెబ్సైట్ లోపల కంటెంట్ ఉండాలంటే అది ఖచ్చితంగా మనం ఉండాలి. టెంపరీగా అయితే చాట్ జీపీటీలో జనరేట్ చేస్తాం సార్. ఓకే, అవునవును. నేను అది నేను కన్సిడర్ చేస్తారా అని. ఎస్సిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయరు. కానీ వెబ్సైట్కి అయితే ఓకే అవుతుంది. ఆ వెబ్సైట్కి అయితే ఓకే కంటెంట్ వైజ్, కానీ ఆ, అంతవరకే చేసుకోవచ్చు. కానీ అయితే ఒక అంటే కంటెంట్ ఆయన ఒక రాయాలి. వెబ్సైట్ కావాలి అన్నాడు అంతే, ఓన్లీ ఎస్ఈఓ గురించి ఏం చెప్పలేదు నాకు, ఓన్లీ వెబ్సైట్ కావాలి ఆయన కంపెనీకి అని. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కంటెంట్ రైటర్స్ ఆర్ నాట్ డిజిటల్ మార్కెటర్స్. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే, కంటెంట్ యా సార్. రైటర్స్ వేరు, డిజిటల్ మార్కెటర్స్ వేరు. అవునవును అవును కంటెంట్ ఏంటి, దే ఫోకస్ ఓన్లీ ఆన్ కంటెంట్. అవును. స్టోరీ బిల్డ్ చేయడానికి. అంతే, క్యాప్షన్స్ రాయడం, స్టోరీ బోర్డ్ రాయడము, అవును. ఇవన్నీ దే డూ ఇట్. సో అది వాళ్ళ జాబ్. వెబ్సైట్ వర్క్ అయితే మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చు కదా. ఓకే. సరే సార్, సార్ థ్యాంక్ యూ. చెప్పండి చెప్పండి శిల్ప. ఆ, మా బ్రదర్ కి ఫిజియోథెరపీ క్లినిక్ ఉంది, దాని మీద నేను మంచిగా మంచిగా చేయొచ్చు. ఆయన ఇది బిజినెస్ కూడా ఇంక్రీస్ అవుతుంది శిల్ప గారు. ఆ, అంటే నేను ఇంకా ఇది ఇది ప్రాక్టీస్ చేయలేదు. ఈ బిజినెస్ ప్రొఫైల్ కూడా దీని మీదే క్రియేట్ చేద్దాం చేయండి చేయండి. సార్ ఒక డౌట్. చెప్పండి సులోచన. ఇప్పుడు కంటెంట్ రైటర్ కూడా మనం కీవర్డ్స్ అవి ఇచ్చి అవి కూడా కవర్ అయ్యేటట్టు చెప్పాల్సి ఉంటుందా? అవునండి. ఉమ్. వాడికి కీవర్డ్ ఆప్టిమైజేషన్. ఎక్స్ట్రాక్షన్ ఏం తెలియదు. వాడు ఓకే. ఏమంటాడంటే ఈ కీవర్డ్స్ ఈ కంటెంట్ లోకి రావాలి అని చెప్పి మనం ఇవ్వాలి. మరి సో గైడ్ అడిగింది లైన్స్ ఇవ్వాలి మనం. ఏదండి. సో గైడ్ లైన్స్ మనం చెప్పాల్సి మనం ఉంటుంది. చెప్పాలి, ఎంత ఎంత పర్సంటేజ్ కూడా ఉండాలో కూడా చెప్పాలి మనం. ఆహా. ఈజ్ వెరీ గుడ్ అట్ రైటింగ్, వాడికి గైడ్ లైన్స్ ఏం తెలియదు కంటెంట్ రైటర్స్. ఓకే. ఓకే, సో ఎప్పుడు ఇచ్చినా వాళ్ళు అడుగుతారు ఏ టాప్ కీవర్డ్స్ యాడ్ చేయమంటారు అని వాళ్ళే అడుగుతారు. మ్మ్. అర్థమైందా? సో అప్పుడు మనము ఏదైతే మన కీవర్డ్ ప్లానర్ నుంచి తీసాం గుర్తుందా, డే 1 మనం మ్మ్. ఆ కీవర్డ్ ప్లానర్స్ లో ఉన్న కీవర్డ్స్ ఏవైతే టాప్ హై వాల్యూమ్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ ఇస్తాం వాళ్ళకి. అది సో ఇది అయిపోయిన తర్వాత ఇది అప్డేట్ చేయండి. తర్వాత ఈరోజు అసైన్మెంట్ లాగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి, ఏది లిఫ్ట్ ఉందా, లేకపోతే మీరు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్, ఓపెనింగ్ అవర్స్, ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్. రైట్. సో నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 1 more పాయింట్. మీకు ఈ జస్ట్ డైల్ ఇవి తెలుసు కదా. జస్ట్ డైల్ ఒకటి, ఆ తర్వాత సులేఖ ఒకటి, తర్వాత ఎల్లో పేజెస్. వీళ్ళంతా ఒక ఏజెన్సీ లాంటి వాళ్ళే కదా సార్? లేదండి, వీళ్ళంతా ఒక ఏజెన్సీ లాంటి వాళ్ళే కదా సార్? ఆ ఏజెన్సీస్ కాదు, వీళ్ళు డైరెక్టరీస్ అంటారు వీటిని. వీటిని అంటే వీళ్ళు అండ్ మీరేమనుకుంటున్నారు వీటిని ఏమంటారని? నేనేమనుకున్నానంటే యాక్చువల్గా ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకొని సేమ్ క్లయింట్ ని రైట్ ఇస్తున్నారని అనుకుంటున్నాను. రైట్, వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ కాదు, వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంటుంది, యూజర్ ఓకే. డేటా. కానీ వీళ్ళు ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఓకే, స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ అంటే ఫస్ట్ మార్కెట్ లో లాంచ్ అయింది జస్ట్ డైలే. అప్పుడు
అప్పుడు ఫుల్ సో వీళ్ళు బిజినెస్. కూడా కంప్లీట్ వీళ్ళు చేసేది కూడా మాక్సిమం అంటే ఇప్పుడు మనం గూగుల్లో కూడా ఏదైనా సెర్చ్ చేస్తే ఫస్ట్ జస్టైల్ వెబ్సైట్ వచ్చి జస్టైల్ లో అవును, వేరే వాళ్ళ లిస్టింగ్ కనబడుతుంది కదా సార్. అవును, కరెక్ట్. అంటే సో మన సైడ్ నుంచి వాళ్ళు మార్కెట్ చేస్తారు అంటే ఓవరాల్. వీళ్ళు ఎలా ఉంటది అంటే కొంతమందికి ఇప్పుడు యూజువల్ గా జస్ట్ కాల్ చేసి ఎంక్వైరీ చేస్తారు సార్. అవును. ఓకే, ఆ లీడ్ ని 10 మందికి ఇస్తారు. ఓకే. మీకు జస్ట్ డైల్ నుంచి వచ్చే లీడ్స్ ఏవైతే ఉంటాయో అంటే కస్టమర్స్, కన్వర్షన్ ఎక్కువ ఉండదు వాళ్ళది. ఓకే. ఓకే, దానికి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ పెడతారు. 3 పెయిడే నెలలకి. కదా సార్, పెయిడ్. పెయిడ్ అది. సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ పెడతారు. ఎలా అంటే 3 మంత్స్కి 6,000 నుంచి 60,000, 2 lakhs దాకా కూడా ఉంటుంది. ఓకే. వాళ్ళ బిజినెస్ అంతా అదే. మ్మ్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత జస్ట్ డైల్వి సేల్స్ డిప్ అయింది. చాలా మ్మ్. సార్, చాలా అది. ఓకే, మా ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇన్ హౌస్ పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఓకే. ఇప్పుడు జస్ట్ డైల్ కి కట్టే బదులు ఒక 1,00,000, 2 లక్షలు అదేదో మీ అడ్వర్టైజ్మెంట్ లో పెట్టుకోవచ్చు కదా సార్. అవును, చాలా ఇంకో రీచ్ ఉంటుంది కదా సార్ ఇంకా ప్రాపర్ రీచ్, టార్గెట్. హెవీ రీచ్. మీకు 100 రూపీస్కే మీకు ఎవ్రీడే ఆల్మోస్ట్ అంటే బ్రాండ్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుంటే ఎవ్రీడే 15,000 నుంచి 20,000 రీచ్ అవుతుంది సార్. 100 రూపీస్, ఓకే. 200 రూపీస్ రేంజ్ లో పెట్టుకుంటే ఓన్లీ బ్రాండ్ అవేర్నెస్ చెప్తున్నాను. సో అదేనా. సో డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హౌస్ ఇప్పుడు అందరూ ఏంటి, ఆ, ఇప్పుడు ఇంకొకటి ఏజెన్సీస్ ఎలా వర్క్ అవుతాయి అంటే బయట కూడా ఏజెన్సీస్ ఉంటాయి సార్ మనకి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్. మొత్తం అవి లిటరలీ స్కామ్ అన్నమాట. ఏం చేస్తారు అంటే ఫస్ట్ 1 మంత్ మీరు ఏం చేస్తారు సార్, సర్వీసెస్ తీసుకుంటారు. ఒక 50,000 ఇస్తారు, 50,000, 60,000 అంటారు. ఓకే, అలా ఆ నెలకి ముగ్గురిని పట్టుకుంటారు. వారు 1.5 lakh వచ్చేసినట్టే కదా. అవును. రైట్, ముగ్గురిని పట్టుకుంటారు. 1.5 lakh వచ్చింది. తర్వాత నెక్స్ట్ మంత్ నుండి మీకు ఎలా ఉంటుంది అంటే ఏమి ఇంప్రూవ్మెంట్స్ ఉండవు, ర్యాంకింగ్స్ ఏమీ అవుట్పుట్ ఉండదు, అంతే స్టేబుల్ ఉంటుంది. ఆల్రైట్, సో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ బయట ఇలా వర్క్ అవుతున్నాయి కరెంట్లీ. ఓకే. ఓకే. సరే ఇప్పుడు మన జస్డెల్ కూడా మనము కొంచెం అంటే ఈ జస్డెల్ అనేది ఇంతకుముందు వచ్చింది కానీ ఒక పర్టికులర్ ఏరియాని టార్గెట్ చేసుకుని అక్కడ మనము ఇంప్రూవ్ చేసుకుంటే మనం కూడా అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. చెయ్యొచ్చు కానీ టైం టేకింగ్ సార్. ఇట్స్ నాట్ సంథింగ్ మ్మ్. ఓవర్ నైట్ లో అవ్వలేదు. అవునవును. మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, కస్టమర్ కాంటాక్ట్ ఇవన్నీ ఉండాలి. మ్మ్. ఓకే. ఓకే, సో కమింగ్ బ్యాక్ హియర్. సో ఈ జస్ట్ డైల్, సులేఖ, ఎల్లో పేజెస్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు యూజువల్ గా మీ మీ అండర్స్టాండింగ్ ప్రకారం? వీటిని, ఈ వెబ్సైట్స్ ఏమంటాం మనం? డైరెక్టరీస్. డైరెక్టరీస్ అంటారు యూజువల్ గా. సో మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్ అంటే మీ జిఎంబి, విచ్ ఇస్ NAP, which is name of the business, address of the business, and the phone number. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేమ్ నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. సో గూగుల్ ఏమంటది అంటే మీ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ ఏవైతే మీ బిజినెస్ జిఎంబి ఉందో అవి లోకల్ సైటేషన్స్ లో అప్డేట్ చేయాలి. అర్థమైందండి? అంటే జస్ట్ డైల్ లాంటి వెబ్సైట్, సులేఖ, ఎల్లో పేజెస్, ఇలా మీకు చాలా వెబ్సైట్స్ దొరుకుతాయి విత్ ఇన్ ది హైదరాబాద్ లొకేషన్. గొంత పాయింట్. సో ఈ ప్రతి ఒక్క బిజినెస్, ఇప్పుడు చూడండి నా లర్నాలజీ ఉందనుకో రిజిస్టర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే గూగుల్కి వెళ్ళి లోకల్ డైరెక్టరీస్ ఇన్
హైదరాబాద్ సజ్జద్. సో మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా ఇది చూసారా, ఫస్ట్ ఏంటి, ఏం వెబ్సైట్ అది, ఎల్లో పేజెస్. ఎల్లో పేజెస్. రైట్. అందులో మీ బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఏంటది, నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తాను. అప్డేట్ యువర్ బిజినెస్ details in all local directories such as Yellow Pages, Just Style, Suleika. ఇంకా చాలా ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఎల్లో పేజెస్, జస్ట్ స్టైల్, నెక్స్ట్ ఇంకోటి ఏదో హైదరాబాద్ ఆన్లైన్, ఇండియన్ బిజినెస్ గైడ్, ఎక్స్పాట్, ఫ్రీ లిస్టింగ్ ఇండియా. ఆల్ రైట్. మీరు ఏం చేయాలి అంటే ప్రతి దాంట్లో ఏం అప్డేట్ చేయాలి, ఏంటవి అప్డేట్ చేయాల్సింది, నేము అడ్రస్ డీటెయిల్స్, నేమ్, అడ్రస్, NAP షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోండి. ఫోన్ నెంబర్. నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. దీనివల్ల ఎందుకు అంటే ఎప్పుడైనా గూగుల్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందల గూగుల్ మ్యాప్స్లో లోకల్ డైరెక్టరీస్ నుంచి ఇన్ఫర్మేషన్ పికప్ చేసుకుంటారు. అర్థమైందా? సో మీరు ఎన్ని లోకల్ సైటేషన్స్ చేపిస్తే అంత బెటర్, అంత హెల్దీ మీది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ బెంగళూరులో ఉన్నారనుకోండి, బెంగళూరు లోకల్ డైరెక్టరీస్ చేయాలి. ముంబైలో ఉన్నారనుకోండి, ముంబై లోకల్ డైరెక్టరీస్లో చేయాలి. అర్థమైందా? ఎస్, క్లియర్. Yes, sir, తెలియదు. క్లియర్. సో NAP ఇస్ మస్ట్. అందుగురించే ఇప్పుడు చూడండి, నేను సింపుల్ నేను ఇప్పుడు అవిఘ్న స్టాక్ మార్కెట్ అని కొడతాను. అంటే మన బిజినెస్ లొకేటెడ్ లో అప్డేట్ చేయాలి కదా సార్? ఏదండి? మన బిజినెస్ లొకేటెడ్ లో అప్డేట్ చేయాలి. మనకి ఎక్కడ ఎక్కడైతే leads ఏ రావాలో అక్కడ. లొకేషన్ లో ఉందో ఆ లొకేషన్ సైటేషన్స్ లో అప్లోడ్ చేయాలి. ఆ. అంటే మన లీడ్స్ ని బట్టి కూడా ఎక్కడ నుండి రావాలనేది కూడా. ఎక్కడ నుంచి రావాలని కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ. ఇక్కడ చూడండి సార్, జస్ట్ డైల్ వచ్చింది ఫస్ట్ కొట్టగానే. ఓకే, తర్వాత జస్ట్ డైల్, ఇదిగోండి కంపెనీ చెక్, సులేఖ, చూసారా? రైట్. ఇది నైస్ లోకల్, ఇది అవుట్ షర్ట్, ఆస్క్ లైలా, ఇవన్నీ findbazaar.in, ఇవన్నీ లోకల్ డైరెక్టరీస్. అందు గురించే వన్ ఆఫ్ ద రీజన్ టాప్ లో ఉంది అంటే చూడండి, స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ కొట్టగానే నాకు అవిజ్ఞానే టాప్ లో వస్తుంది, టాప్ 3లో ఉంటుంది ఎప్పుడు. ఎందుకు? బికాస్ నేను కేటగిరీస్ సెట్ చేశాను, తర్వాత లోకల్ డైరెక్టరీస్ చేశాను. ఇవన్నీ రీజన్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ర్యాంకింగ్ అవ్వడానికి. అర్థమైందండి? సో ఆల్వేస్ రిమెంబర్ దిస్ పాయింట్. ఎనీ క్వశ్చన్స్ ఇందులో ప్రొఫైల్ ట్యాబ్లో? నో. రైట్. సో ఇది మనకి ప్రొఫైల్ ట్యాబ్ అనమాట. సో ఇవే మీరు చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ కేటగిరీ, ద సెకండ్ వన్ ఇస్ ద రివ్యూస్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు రివ్యూస్ని నమ్ముతారా? నమ్మేలా లేవు సార్ ఇప్పుడు. నాట్ ఇన్ ఆల్ కేసెస్. లేదా అంతే, నమ్మేలా లేవు. ఎందుకంటే నిజంగా ఇవన్నీ డిజిటల్ మార్కెటర్స్ జనరేట్ చేస్తారు రివ్యూస్ అని. మీరు ఏవైతే సి గోయింగ్ ఫార్వర్డ్, మీరు ఒకవేళ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కొందాం అనుకున్నా ఫస్ట్ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి డెసిషన్ తీసుకోండి. డోంట్ గో బై రివ్యూస్. అర్థమైందండి? రివ్యూస్ ఇప్పుడు 70 to 80% ఫేకే అయిపోయింది మార్కెట్లో. ఎవరిగా జెన్యున్గా చేసేవాళ్ళు లేరు రివ్యూస్.
సో 70 to 80%, హార్డ్లీ 10 to 20% మీకు జెన్యున్ ఉండొచ్చు, కానీ రెస్ట్ మొత్తం మీకు ఫేక్ రివ్యూస్. సో యూజువల్గా మనము లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను లర్నాలజీకి రివ్యూస్ తీసుకోవాలి మీ దగ్గర నుండి, కోర్స్ అయిపోయాక. అప్పుడు ఏం చెప్తాను నేను, ఆ, ఇలా కోర్స్ అయిపోయింది కదా, మీరు ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళండి, గూగుల్లో లర్నాలజీ అని సెర్చ్ చేయండి, అక్కడ మీరు రివ్యూ డ్రాప్ చేయండి. ఇదంతా లెంతీ ప్రొసీజర్, కరెక్ట్? మీకు నేనేంటి ఈజీగా చేయాలి, రైట్? థింగ్స్ ఈజీగా చేయాలి. సో మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఒక రివ్యూ లింక్ జనరేట్ చేస్తాం అనమాట. దాన్ని వైట్ స్పార్క్ రివ్యూ లింక్ అంటారు. అది చూద్దాం ఏంటి అని. సో గూగుల్కి వెళ్ళి వైట్ స్పార్క్ రివ్యూ లింక్ జనరేటర్ అని సెర్చ్ చేయండి. సో చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ కోడ్ వచ్చింది కదా, ఈ కోడ్ ఓపెన్ చేస్తాను నేను. సరే, మీరు ఏం రివ్యూ చేయకండి దీన్ని, ఏం రివ్యూస్ ఏం చేయకండి, జస్ట్ అది ఓపెన్ చేయండి ఒకసారి. దాని ఏం రేటింగ్ గీటింగ్ ఏం ఇవ్వకండి. అది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి ఆ లింక్ అని. ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ రివ్యూస్ అడుగుతుంది సార్. డైరెక్ట్ రివ్యూ ఇవ్వకండి. సో ఇక్కడ ఏం జరిగింది, కస్టమర్కి నేను ఈజీగా చేశాను. ఇప్పుడు నేను కస్టమర్ చెప్పలేను కదా, ఇక్కడ వెళ్ళండి, గూగుల్ మ్యాప్స్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి రివ్యూ రాయండి, ఇదంతా పెద్ద పంచాయతీ, టైం టేకింగ్ ప్రాసెస్. సో మనం ఏంటి అంటే కస్టమర్కి ఎప్పుడైనా ఈజీగా ఉండేటట్టు చేయాలి, అంతే కదా. ఇప్పుడు నేను దగ్గర ఒక ప్రోడక్ట్ కొన్నాను, మీరు నాకు వచ్చి సరే ఇక్కడికి వెళ్ళి రివ్యూ రాయండి అంటే నేను ఓకే, నేను లేజీ అయి ఉండొచ్చు, నేను రాయకపోయి ఉండొచ్చు, బట్ థింగ్స్ ఈజీగా చేయాలి. అందు గురించి ఈ లింక్ జనరేటర్స్ యూస్ చేస్తాం, అర్థమైందా? దీనివల్ల వెరీ క్విక్గా మనకు రివ్యూ లింక్ అనేది జనరేట్ అయిపోతుంది, అర్థమైందా అండి? సార్ విచ్ ఇస్ కాల్డ్ as a వైట్ స్పార్క్ రివ్యూ లింక్ జనరేటర్. దాని URL నేను స్క్రీన్ షాట్ ఇక్కడ పెడుతున్నాను, మీకు ఐడియా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, సరే ఇప్పుడు నన్ను రివ్యూ రాయమన్నారు, కానీ ఏం రాయాలి నేను, ఏం రాయాలి నేను రివ్యూలో? బిజినెస్ మన రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ కీవర్డ్స్ సార్. ఇప్పుడు కస్టమర్కి తెలియదు ఏం రాయాలో, సో మీరు ఏమని చెప్తారు? కస్టమర్ ఎక్స్పీరియన్స్ రాయమని చెప్తా, అంటే మన ప్రోడక్ట్ గురించి, మన సో సర్వీస్ గురించి. దానికోసము నేను ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాను, మీకు అది పంపిస్తాను చూడండి. Just 1 minute.
ఆల్ రైట్. నేను ఒక లింక్ మీకు ఒక డాక్యుమెంట్ పెడుతున్నాను, చెక్ చేయండి చాట్లో. కస్టమర్ రివ్యూ. సరే, అది ఓపెన్ చేయండి సార్. ఫైల్ పంపాను ఒకటి. సో ఈ రివ్యూ టెంప్లెట్ రివ్యూ చేద్దాం అసలు ఏంటి అనేది. సో అంటే మీకు కస్టమర్కి ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఏం రాయాలో అనేది చెప్పేది నేను ఒక ఫార్మాట్ రాశాను. ఓకే. సో ఇది కస్టమర్ రివ్యూ టెంప్లెట్. సో ఇది సబ్జెక్ట్ లైన్. అంటే మీరు ఏంటి, ఈ ఈ టెంప్లెట్ని ఐదర్ ఈమెయిల్ త్రూ కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీరు పంపిద్దాం అనుకున్నారో దాంట్లో పంపించచ్చు. సో ఇక్కడ కస్టమర్ నేమ్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను రాజ్ కుమార్ అని రాస్తాను. రాజ్ కుమార్, ఇట్ వాజ్ అవర్ సిన్సియర్ ప్లెజర్ టు ప్రొవైడ్ అవర్ సర్వీసెస్ ఫర్ యూ రీసెంట్లీ. మేము ఏదైతే వి టేక్ ఫీడ్బ్యాక్ వెరీ సీరియస్లీ. So we take feedback from our customers very seriously, as it allows us to continuously improve upon our services. అంటే మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో అది చాలా సీరియస్గా తీసుకుంటాం, సంథింగ్ దట్స్ వాట్. సో యాజ్ ఎ లోకల్ బిజినెస్ మేము ఎక్కువ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ మీద డిపెండ్ అయి ఉంటాము. ఓకే. సో దానికోసం మీరు ఒక గూగుల్ రివ్యూ సబ్మిట్ చేయండి. ఆ లింక్ని ఇక్కడ పెట్టేసేయండి. అర్థమైందండి? ఏదైతే లింక్ ఉందో మనం జనరేట్ చేసాం కదా, ఈ లింక్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఓకే. రివ్యూ దిస్ బిజినెస్ అండ్ అవిగ్నెస్ స్టాక్. ఆల్రైట్. ఇప్పుడు కస్టమర్ నాకు ఏం రాయాలో తెలీదు అనే ఒక స్టేజ్లోకి వెళ్తే ఇక్కడ ఫ్యూ పాయింటర్స్ హైలైట్ చేశాను. ఒకటి, వాట్ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్, అంటే ఏ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ తను మన దగ్గర పర్చేస్ చేశాడు, ఏ బ్రాంచ్ విజిట్ అయ్యాడు, ఓకే, ఎవరు తన ఇష్యూని లుక్అవుట్ చేశారు, విచ్ సర్వీస్ డూ యూ థింక్ మేకర్స్, అంటే ఏ సర్వీస్ మీకు బాగా నచ్చింది, అండ్ కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే ఏది బెటర్, అండ్ మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఏం చెప్తారు మన గురించి, మన సర్వీస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా బెటర్ ఆప్షన్ మీరు ప్రొవైడ్ చేస్తారు. ఇది అండి. అర్థమైందా? సో వీ అప్రిషియేట్ యువర్ టైమ్ అండ్ లుక్ ఫార్వర్డ్. థ్యాంక్స్ అగైన్ అండ్ యువర్ బిజినెస్ని అండ్ వామ్ రికార్డ్స్ మీ బిజినెస్. సో ఇది మీరు రివ్యూస్ తీసుకుంటారు కదా కస్టమర్స్ దగ్గర నుంచి, ఈ టెంప్లెట్ వాడండి. ఈ టెంప్లెట్లోనే అన్నీ ఉంటుంది, ఎందుకంటే కస్టమర్ ఆలోచించాలి కదా బాగా ఏం రాయాలి అనేది. సో ఈ 5 పాయింటర్స్ గుర్తుపెట్టుకుంటే కస్టమర్కి ఈజీగా ఉంటుంది. అర్థమైందా అండి? ఎస్ సార్. ఓకే. సో ఇది రివ్యూస్ అనమాట. సో ఇంకొక పాయింటర్ ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాను. సెకండ్ పాయింట్, రివ్యూ టెంప్లెట్. రైట్. అండ్ థర్డ్ పాయింట్, రివ్యూ అనేది షుడ్ నాట్ బి లెస్ దెన్ 4.7. అర్థమైందా? సో మీది ఏదైతే రివ్యూ ఏవైతే ఉంటుందో 4.7 అనేది కింద దిగద్దు, గుర్తుపెట్టుకోండి. ఇది 4.8 ఉంది, ఇట్స్ ఫైన్. 4.7 కిందకి వెళ్ళొద్దు. సో గూగుల్ సర్వే ప్రకారం ఏంటి అంటే ఐడియల్ ర్యాంకింగ్స్ ఏవైతే మీకు
మ్యాప్స్లో ర్యాంకింగ్స్ ఉన్నాయి చూడండి, అవి రేంజింగ్ వచ్చేసి 4.7 నుంచి 4.7 పై నుంచి ఎక్కువ ఉన్నాయి టాప్లో ఉన్న పొజిషన్స్. సో మీరు కూడా ఏవైతే మీరు రివ్యూస్ ఉంటాయో 4.7 మెయింటైన్ చేసేటట్టుగా ఉంచుకోండి. అర్థమైందా? సో దాట్ ఇస్ ద థర్డ్ పాయింట్. ఇంకొకటి, రివ్యూ షుడ్ బి లెంతీ ఇన్నర్. ఓకే, అంటే అట్లీస్ట్ 25 to 30 వర్డ్స్ ఉండాలి. కొంతమంది ఏం రాస్తారు రివ్యూస్, నైస్ అని చెప్పి థమ్స్ అప్ పెడతారు, రైట్? అలాంటివి వద్దు మనకి. గుడ్, నైస్ ఎక్స్ప్లెనేషన్, ఇలాంటివి పెడతారు. అలాంటివి ఉండద్దు. రాస్తే లెంతీగా రాయాలి. సంథింగ్ దిస్ సార్ట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇది చూసారా? ఇది చూసారా? లెంతీగా రాయిపోయాలి మీ రివ్యూ అనేది, అప్పుడు వెయిటేజ్ పడుతుంది మీకు. ఏదో కొంతమంది ఏం చేస్తారు, నైస్ ఎక్స్ప్లెనేషన్, గుడ్, నైస్ ఇన్స్టిట్యూట్, గుడ్ ట్రైనింగ్, ఇలాంటివి కాదు. మీకు ఏం నచ్చిందో డీటెయిల్గా రాయిపోయాలి, లేకపోతే రాయాలి, రైట్? సో ఏదో జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్ నాట్ యాక్సెప్టెడ్. వన్ వర్డ్ ఆన్సర్స్ అనేవి అస్సలు యాక్సెప్టెడ్ కాదు. అర్థమైందా? ఇంకొక పాయింట్, ఫిఫ్త్ పాయింట్, ఇట్స్ గుడ్ టు హ్యావ్ కీవర్డ్స్ విత్ ఇన్ ద రివ్యూస్. ఇది కొంచెం కాని పని, కానీ అవుతే కీవర్డ్స్ ఉంటే మంచిది. మీ యొక్క ఎవరైతే కస్టమర్ రివ్యూస్ ఇస్తారు కదా, కస్టమర్కి ఏం తెలియదు రివ్యూ ఏమి ఇవ్వాలనేది, కానీ ఒకవేళ రివ్యూస్లో కీవర్డ్ ఉంటే కొంచెం వెయిటేజ్ పెరుగుతుంది. ఎందుకో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే సెర్చ్ చేస్తున్నాను, డేటా సైన్స్ కోర్స్ని సెర్చ్ చేస్తున్నాను ఇన్ హైదరాబాద్ అని. మీకు ఇక్కడ కమెంట్స్ హైలైట్ అవుతున్నాయి చూసారా? ఇక్కడ రివ్యూస్ హైలైట్ అవుతున్నాయి చూసారా? ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, మీరు సెర్చ్ చేసిన కీవర్డ్ కమెంట్స్లోంచి పికప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అందు గురించి ఇట్స్ గుడ్ టు హ్యావ్ కీవర్డ్స్ విత్ ఇన్ యువర్ డిస్క్రిప్షన్, అదే విత్ ఇన్ ద రివ్యూస్. చూడండి, చూసావా? ఇదిగోండి, గుడ్ ప్లేస్ టు హ్యావ్ డేటా సైన్స్ లెర్నింగ్. ఓకే, ప్రొవైడ్స్ డేటా సైన్స్ ట్రైనింగ్. మీకు రివ్యూస్లో ఆ కీవర్డ్ ట్రిగర్ అవుతుంది చూడండి, డేటా సైన్స్. అర్థమైందా ఎందుకు యాడ్ చేయమంటున్నాను? సో ఇది పాసిబుల్ కాదు. ఇంకా మీరు ఎలా మాట్లాడి ఎలా తీసుకొస్తారు అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ కీవర్డ్ ఉంటే కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ర్యాంకింగ్లో. అర్థమైందండి? ఎనీ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు ఒకవేళ రివ్యూ ఇచ్చాడు అనుకోండి సార్ పర్సన్, ఓకే, సో ఒకవేళ తన కాంపిటీటర్ వాంటెడ్లీ నెగిటివ్ రివ్యూస్ పెట్టాను అనుకోండి, అవును, నెగటివ్ మనం రివ్యూస్ కెనాట్ వాటిని బి డిలీటెడ్. అవి ఏం చేయలేదా సార్? నెగటివ్ రివ్యూస్ని డిలీట్ చేయలేము. ఓకే, సో అది మనకి మైనస్ కదా సార్? 99.9% డిలీట్ చేయలేము సార్. ఎందుకంటే గూగుల్లో ఒక్కసారి నెగటివ్ రివ్యూ పడింది అంటే దాన్ని వాడు తప్ప ఇంకెవరు తీయలేరు. ఎవడు రివ్యూ వేస్తున్నాడు తప్ప ఎవరు తీయలేరు. ఓకే ఓకే. మీకు రిపోర్ట్ ఆప్షన్ ఉంటుంది, కానీ గూగుల్ 99.9% తీయదు. ఇది జరుగుతుంది, కాంపిటేటర్స్ కావాలని వేస్తారు. మార్కెట్ అలా ఉంది. ఓకే, అంతే కదా సార్, మీరు ఎదుగుతున్నారంటే ఎవరు అవుతారు? అదే అదే. సో నెగటివ్ రివ్యూస్ పాజిటివ్ అయితే ఓకే మన సార్, పాజిటివ్ కొంతమంది. కాంపిటీటర్స్ సార్, మన కాంపిటీటర్స్ కానీ ఎనిమీస్ ఉండొచ్చు కదా, వాళ్ళు అదే
వాళ్ళు నెగిటివ్ పెడతారు. వేస్తారండి, 100% వేస్తారు. ఇప్పుడు అది కామన్. కాంపిటేటర్స్ అంటే వేస్తారు, అది కామన్ అండి. ఎనిమీస్ అంటే వాంటెడ్లీ, అంటే ఇంటెన్షనల్లీ చేస్తారు కదా డ్యామేజ్. వేస్తారు వేస్తారు, అది కామన్. అది దాన్ని మనం ఏం చేయలేదు, సింపుల్. ఒక నెగిటివ్ రివ్యూ పడింది అనుకోండి, 4 పాజిటివ్ రివ్యూస్ పడాలి. ఓకే. అర్థమైందా? బ్యాలెన్స్ చేసుకోవడానికి. అంటే 1:4 రేషియో అండి. ఒక రివ్యూ నెగిటివ్ పడింది అంటే 4 పాజిటివ్. ఇప్పుడు ప్రతి బిజినెస్ లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. లేదంటే మనం కూడా వాళ్ళ బిజినెస్ కి నెగిటివ్ రివ్యూస్ ఇప్పుడు వేయొచ్చు కదా. వాళ్ళే వేసారని ఎలా తెలుస్తుంది మీకు? ఆ, అంటే ఓకే ఓకే, ఎవరి చేతనా వేపించవచ్చు కదా. అంతే. ఓకే. ఇప్పుడు నేనే ఉన్నానండి, మీ బిజినెస్ నాకు నచ్చలేదు, నేను వచ్చి నెగిటివ్ రివ్యూ చేస్తాను కదా సరదాగా. అర్థమైందా? సో ఈ ఈ కాంపిటీటర్ బ్యాక్ స్టాబింగ్ అనేది కామన్ ఈ ఇండస్ట్రీలో. ఓకే. ఓకే, నేనే రాస్తానండి, ఒక 10 మంది 10 దిగుంటే నాకు నచ్చండి. ఎందుకంటే డిప్ చేయాలి. అర్థమైందా? ఓకే. సార్ ఇంకొక డౌట్ సార్, ఇందాక అదే టెంప్లెట్ లింక్ జనరేటర్ అని ఏదో చెప్పారు కదా. అవునండి, కరెక్ట్. ఇప్పుడు అందులో కస్టమర్ కి ఈజీగా ఉండడం కోసం కొన్ని టెంప్లెట్స్ యాడ్ చేయాలి, అదే ఆల్రెడీ ఉంటాయి, అది మనము అక్కడ ఆ లింక్ పెట్టాలి అని చెప్పారు కదా. అవును. సో డిస్క్రిప్షన్ లో కీవర్డ్స్, అదే రివ్యూస్ లో కీవర్డ్స్ అదే కీవర్డ్స్ పెట్టడం వల్ల హెల్ప్ అవుతుంది, మన వెయిటేజ్ అవును. పెరుగుతుంది అన్నారు కదా. అవునండి. సో మన బిజినెస్ రిలేటెడ్ కీవర్డ్ అక్కడ ఉండదు కదా, ఈ టెంప్లెట్ లింక్ అదే జనరేట్. అంటున్నా, అది మీరు రాయిపోయాలి, అదే చెప్తున్నాను నేను. అట్లా కాదు సార్, నేనేమంటున్నానంటే ఆ, ఆ, ఇప్పుడు మనం ఎలా సెలెక్ట్ అదే కస్టమర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు. బేసికల్ గా కస్టమర్ రాసేది రాస్తారండి, ఇన్ ఎడిషన్ గా మీరు ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే కస్టమర్ కి ఇచ్చి రాయిపోయాలి. అట్లా కాదు సార్, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ టెంప్లెట్ లింక్ జనరేటర్ లో మనకేమన్నా ఆప్షన్ ఉంటుందా, అంటే లేదు, ఉండదు. కీవర్డ్స్ యాడ్ చేసి ఆ ఆ, అంటే ఆప్షన్ ఏమన్నా ఉంటుందా, ఉండదండి, ఉండదు. పర్టికులర్ కీవర్డ్ యాడ్ చేసే ఆప్షన్ ఏమన్నా ఉంటుందా? ఏం లేదండి, అంతా మాన్యువల్ చేసుకోవాలి. ఓకే. మీరు ఏది చేయలేరు, జస్ట్ యూ హ్యావ్ టు మీరే. అంటే ఫిక్స్డ్ టెంప్లెట్సే ఉంటాయి కానీ అవును. మనం కీవర్డ్స్ అక్కడ యాడ్ చేసి అక్కడ పెట్టే ఉండదు, ఆప్షన్ ఉండదు. అనేది లేదు. లేదు, లేదు, లేదు. అంటే పర్టికులర్ బిజినెస్, అంటే ఒక్కొక్క ఆ, ఆ, రకరకాల బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా సార్, అవును. వాళ్ళు కీవర్డ్స్ యాడ్ చేసుకునేటట్టు అక్కడ ఏమీ లింక్ జనరేటర్ లో ఏమీ ఆప్షన్ లేదు అవును, అంటే. కరెక్ట్. ఓకే ఓకే, ఉంటే బాగుంటుంది కదా. ఉంటే బాగుంటది, అవునా, నేనే హ్యాపీ ఫీల్ అవుతాను ఫస్ట్. ఆ ఆప్షన్ లేదు సులోచన గారు. ఓకే సార్. ఇంకొకటి, మనం ఏంటి అంటే ఒక మన కాంపిటీటర్ని కిందకి కూడా తీసుకురావచ్చు. మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఇది యాక్చువల్ నెగటివ్ ఎస్ఈఓ అంటారు. అంటే మన కాంపిటీటర్, ఇప్పుడు మనం గ్రో అవ్వాలి అంటే మనం అవతల తొక్కాలి యూజువల్గా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో, రైట్? సో ఎలా ఉంటుంది అంటే సింపుల్, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఉన్నారు కదా. ఇది మన కాంపిటీటర్ అండి. ఇప్పుడు చూద్దాం ఏం చేద్దామని. సో వీడు పాలసీ ఫాలో అవుతున్నాడా? అవ్వట్లేదు. నో సార్. రావట్లేదు. మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్, ఇప్పుడు ఇదే ఉంది సార్ ఫస్ట్ ఇది. సో ఇక్కడ మీకు
సజెస్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సజెస్ట్ అండ్ ఎడిట్ చూసారా? చేంజ్ నేమ్ అని కొట్టేస్తే వాడి బిజినెస్ పేరు పెడుతున్నాను, నేను కీవర్డ్స్ తీసేస్తున్నాను అంతే. అర్థమైందా? టైం పడుతుంది. ఒకవేళ గూగుల్ అప్రూవ్ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్రూవల్కి వెళ్తుంది, వీడి ర్యాంకింగ్ వచ్చి డిప్ అవుతుంది కిందకి, ఎందుకంటే కీవర్డ్ తీసేసాం కదా. అర్థమైందా? వీడి ర్యాంకింగ్లో వీడి దాంట్లో కీవర్డ్ పీకేసాం మనం, అండ్ అది అప్రూవల్కి వెళ్తుంది గూగుల్కి. అప్రూవ్ చేసింది అంటే వీడి ర్యాంకింగ్ మెల్లగా డిప్ అవుతుంది, తర్వాత కింద ఉన్నోడు పైకి వస్తాడు. వీడు కూడా సేమ్ అంతే. ఇది ఒక చిన్న ట్రిక్. జస్ట్ సజెస్ట్ ఎడిట్ కొట్టండి, నేమ్ చేంజ్ కొట్టండి. మనం ఏం వాడి పేరే మార్చట్లేదు, వాడు యాడ్ చేసిన కీవర్డ్స్ తీసేస్తున్నాం అంతే. ఎందుకంటే పాలసీ ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు సార్, మీ దాన్ని కూడా చేసుకోవచ్చు. మనం చేంజ్ చేస్తున్నాం సార్. లేదండి మనం చేంజ్ వేరే చేస్తున్నాం సార్. చేసుకోవచ్చు అలా. చేసి రిక్వెస్ట్ వెళ్తుంది, ఇమీడియట్ గా అవ్వదు, ఎందుకంటే చెక్ చేస్తుంది గూగుల్ ఇతను సబ్మిట్ చేసిన రిక్వెస్ట్ కరెక్టా కాదా, పాలసీ ప్రకారం ఉందా. పాలసీ ప్రకారం ఉంది అంటే అప్రూవ్ చేస్తుంది. అప్రూవ్ చేసింది అనుకోండి, ఇలా డిప్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే సార్. ఎందుకంటే పేరులో చేంజ్ అయింది కదా సార్, పేరు మారింది. పేరు మారింది అంటే వాడి ర్యాంకింగ్ కూడా స్లైట్ చేంజెస్ ఉంటాయి, కిందకి ఒక సార్ థర్డ్ అతనికి మనం చేంజ్ చేసామని ఏం తెలిసిద్దా సార్ తెలియదు, మనం? తెలియదు, ఓకే అస్సలు తెలియదు. ఓకే సార్. అర్థమైందా? మేము ఇది ఒక ఇది ఒక ప్రాక్టీస్ చేస్తుండే మేము. ఇప్పుడు మేము XLRకి వర్క్ చేస్తున్నప్పుడు కాంపిటేటర్స్ ని డిప్ చేయడానికి ఇవి మారుస్తూ ఉంటుండే మేము. అర్థమైందా? వాళ్ళ నేమ్స్ అవన్నీ. అప్పుడు ఏంటి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 months లో వీ హావ్ సీన్ ఇన్ ద టాప్ 3 చేంజెస్ చేసిన తర్వాత. టాప్ 1 లో అని చెప్పాను, టాప్ 3-4 పొజిషన్స్ లో వస్తుండే. అర్థమైందా? సార్ ఇది సజెస్ట్ అండ్ ఎడిట్ అన్నది మరి ఆప్షన్ తీసేయచ్చా సార్ మనం? అవదండి, కంట్రోలింగ్ లేదు, ఉండదా? అది ఓపెన్ సోర్స్, అది అది డిఫాల్ట్గా ఉంటుందా అట్లా? డిఫాల్ట్, అది ఓపెన్ టు పబ్లిక్. అది సార్ ఒకవేళ కంప్లీట్ గా నేమ్ చేంజ్ చేసేసి వేరే నేమ్ పెట్టినాం అనుకోండి, అది అప్పుడు అప్రూవ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్ ని చెక్ చేస్తుంది అది. వాళ్ళ వెబ్సైట్ లో చూడండి సార్, వాళ్ళ వెబ్సైట్ లో పేరు ఎలా ఉందో చూస్తుంది అది. ఓకే, ఇప్పుడు చూడండి వెబ్సైట్ లో ఏమని ఉంది, datasciencetraining.hyderabad అని ఉంది వాళ్ళ డొమైన్, కానీ ఇక్కడ అదే బిజినెస్ పేరు కదా, ఇంకోటి 360 డిజిట్. అర్థమైంది సార్? గొప్ప పాయింట్. సార్ సో ఇవి ఫ్యూ ఆఫ్ ద ట్రిక్స్ అన్నమాట, చిన్న చిన్న ట్రిక్స్. ఇవి హెల్ప్ చేస్తాయి మీకు, చిన్న చిన్న పని కానీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అర్థమేనండి? ఎనీ క్వశ్చన్స్? సో అది మనకి రివ్యూస్ అన్నమాట. ఇంకొన్ని చెప్తాను, రివ్యూస్ లో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అది నేను ఫర్దర్ నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. సో అండ్ ఇంకోటి, మనం కస్టమర్ కి రివ్యూ రాయమని చెప్తున్నాం సార్. అవును సార్. లైక్ విలేజ్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అసలు రాయడానికి కూడా అవ్వదు కదా. అప్పుడు అది మీరు చేయాలి, అదే అంటున్నాను నేను. ఓకే ఓకే, మనం తీసుకొని మనం మీరు వాళ్ళకి చెప్పండి, ఈ మెసేజ్ టైప్ చేసి ఇస్తాం, అక్కడ చేయండి అని. రివ్యూ తెచ్చుకోండి, నీ బాధ్యత హరి, ఎలా తీసుకొస్తావు అనేది నీ హెడేక్ అది, కానీ రివ్యూస్ అయితే రావాలి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, పాయింట్ వీక్లీ ఓన్లీ మ్యాక్స్ వేస్తే ఒక 4 to 5 రివ్యూస్ అంతే. ఎక్కువ రివ్యూస్ తెచ్చిన ప్రమాదం. ఒకసారి ఇలాగే సేమ్ మన స్టూడెంటే, అతనికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఉంది బిజినెస్. తనేం చేశాడు, మంచిగా ర్యాంకింగ్ తెచ్చుకున్నాడు టాప్ 3లో, ఇవన్నీ చేసి మంచి రేటింగ్స్ ఆప్టిమైజ్ చేసుకుని టాప్ 3లో తీసుకొచ్చాడు, బిజినెస్ వస్తుండే. మొన్న అప్పుడు ఏం చేశాడంట,
స్టేటస్ పెట్టాడంట, ప్లీజ్ రివ్యూ మై బిజినెస్, ప్లీజ్ రేట్ ఇట్ అని. ఏది వాట్సాప్ స్టేటస్. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న ఓకే. అందరూ ఇంకా గుద్దుతారు కదా స్టార్ రేటింగ్. సో గూగుల్ ఏమైంది, దానికి సస్పిషియస్ అవుతుంది, వీడు ఎవరైనా కావాలని వేయిస్తున్నాడు, స్పామ్ చేస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్లి 10th లో పడేసింది. బిజినెస్ పోయినట్టే కదా. ఎస్ సార్. సో ఇవన్నీ చెప్పండి. చిన్న చిన్నవే మీకు మిస్టేక్స్ చేయడం వల్ల యూ హావ్ టు డూ ఇట్. సో రివ్యూస్ అనేవి ఎక్కువ తీసుకురావాలి, కానీ ఒకే రోజులో ఒక 20-30 తీసుకొస్తా అంటే అబ్సల్యూట్. నేను ఎందుకు వేయొద్దన్నాను మిమ్మల్ని. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది వేసారు అనుకోండి రివ్యూ, ర్యాంకింగ్ పోతుంది. అర్థమైందా? అండ్ డిప్ అవుతుంది, అటు ఇటు అవుతుంది. సో వారానికి ఒక 4 to 5 రివ్యూస్ ఇస్ ఫైన్, నెవర్ డూ ఇట్. కానీ సార్ మన కస్టమర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరికి లింక్ జనరేట్ చేస్తాం కదా, మరి అప్పుడు వాళ్ళు అందరికి మినిమం ఒకసారి పంపించకండి సార్, అదే చెప్తున్నాను. మీకు వారానికి 4 to 5 ఒక డాక్యుమెంటేషన్ పెట్టుకోండి ఎవరెవరికి పంపాను అని, సో వాళ్ళకి పంపిస్తూ ఉండండి. సో డోంట్ ఒకసారి బల్క్ గా తీసుకురాకండి రివ్యూస్, దట్ విల్ ఎఫెక్ట్ యువర్ జిఎంబి. జిఎంబి అనేది 100% ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ నేను తెలుసుకున్న మిస్టేక్స్ మీకు చెప్తున్నాను నేను. అర్థమైందా? సో అది అనమాట. సార్ అనుకోకుండా ఇప్పుడు వాళ్ళ కస్టమర్సే వాళ్ళే రివ్యూస్ మోర్ దాన్ 5 ఎవరు వస్తుంది. ఇస్తారండి, మీరు అడగకుండా ఎవరు వేయరు. అంతే అంట. మీరు అడగకుండా ఎవరు వేయరు. అంత ఖాళీగా ఎవరు ఉండరంట. ఎవరు ఉంటారు అంత ఖాళీ టైం తీసుకొని నేను రివ్యూ రాయాలి అని ఎవరు ఉంటారు చెప్పండి. ఓకే సార్. అర్థమైందా? అంటే ఒకవేళ ఎక్కువ రివ్యూస్ ఏమన్నా ఉంటే వాటిని మనం రిస్ట్రిక్ట్ చేయడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. అలా ఏం లేదండి. మీరు ఏంటి అంటే రివ్యూస్ తీసుకోవాలి, బట్ ఒకసారి స్పామ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఒకే రోజులో ఒక 50 వస్తే గూగుల్కి డౌట్ రాదా, ఎక్కడ ఎవరు 50 మంది ఒకసారి రివ్యూ వేశారు అంటే ఎలా ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఆ రివ్యూస్ కనబడాలి, రివ్యూస్ బట్టి వస్తారు జనాలు, వస్తారు. కానీ టాప్లో ఎంత తక్కువ ఉన్నా ఇట్ షుడ్ బి ఇన్ ద 4.7 అబౌవ్ ఉండాలి. మళ్ళీ 5 అంటే మళ్ళీ ఎక్స్ట్రీమ్, ఎవరు నమ్మరు. మీకు ఒక 200 రివ్యూలు ఉండి అన్ని 5 ఉంటే నమ్ముతారా? సో ఇవన్నీ పాయింటర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అది అనమాట. ఆ రివ్యూ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోండి. సో రేపు మిగతా ఇంకా చిన్న టాపిక్స్ అంటే చిన్నవి రేపు క్యాన్వా ఒక డిజైనింగ్ చెప్తాను నేను, అంటే మనకి అవసరం పడుతుంది క్యాన్వా కూడా. అండ్ ఈరోజు అయితే ఏం అసైన్మెంట్ లేదు ప్రస్తుతానికి, ఇంకా కోరగం. అండ్ రేపు ఎట్ ది ఎండ్లో మనము టైం దొరుకుతాయి సమ్వేర్ అరౌండ్ 8:30 ఇంట్రడక్షన్ ఆఫ్ వెబ్సైట్ చెప్పుకుందాం. ఓకే, వెబ్సైట్ ఇంట్రడక్షన్. వెబ్సైట్ ఎలా తీసుకోవాలి, వెబ్సైట్ అంటే ఏంటి, ఎక్కడెక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు, కాస్ట్ ఎంత ఉంటుంది మనకి, ఈ బేసిక్ అండర్స్టాండ్. నేను వెబ్సైట్ డిజైనింగ్ 5 క్లాసెస్ చెప్తానండి టోటల్గా, విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 8 అనుకోండి, 8 hours అనుకోండి. ఓకే, క్లాస్లో ప్రాజెక్ట్ లానే చేస్తారు. సో మీ బిజినెస్ ప్లాన్స్తో రండి. మీకు ఏజెన్సీ అన్నారు కదా, ఇంకో ఫర్నిచర్ స్టోర్ అన్నారు మీరు. సో కృష్ణ ప్రసాద్ మీరు అది చేయొచ్చు, మీరు ఏదైతే అప్లయన్స్ సర్వీసెస్ సార్ అదే చేస్తున్నారు. ప్లానింగ్ లో సో అదే పెడదాం అనేసి. నేమ్ తోనే పెట్టుకోవచ్చా, లేకపోతే కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలంటే మీ మీరు ఇష్టము, చెప్పారు కదా దాంట్లో ట్రై చేసి. మీ ఇష్టము, కానీ ఓకే. ఎవరు వాడని నేమ్ ఉండాలి మార్కెట్లో. ఓకే. అర్థమైందా సార్ సార్? నేను ఒకటి కామెంట్ లో ఒకటి వెబ్సైట్ పెట్టాను అది థీమ్స్ ది. ఓకే, యాక్చువల్లీ నా దగ్గర దాని మెంబర్షిప్ ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా యూజ్ కావాలి, అందులో ఉన్న థీమ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. ఇన్ కేస్ ఏదైనా మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే చెప్పండి, నేను పంపిస్తాను మీకు. నా దగ్గర ఉన్నాయి సార్, నా దగ్గర 600 థీమ్స్ ఉన్నాయి, అవి ఇస్తాను ఓకే, నేను. అంటే ప్రీమియం. ఓకే ఓకే ప్రీమియంవి నేను కొన్నాను. ఓకే. అండ్ సెకండ్ ఒక సజెషన్ సార్, ఇది ఇప్పుడు మీరు వైట్ స్పాక్ చెప్పారు చూడండి, అవునండి, ఆ వైట్ స్పాక్ కూడా అవసరం లేదు సార్ నాకు తెలిసి. ఇప్పుడు అవసరం గూగుల్ లేదు. నుండి వస్తున్నాడు. అక్కడ ఎందుకు గూగుల్లో ఉంది, కానీ ఇక్కడ మీకు ఇది వస్తుంది స్కానర్, మీకు ఓకే ఓకే క్యూఆర్ కోడ్ వస్తుంది, దాన్ని ఓకే డౌన్లోడ్ చేసుకొని స్టోర్ బయట పెట్టుకోవచ్చు. ఓకే. ముందులో మ్యాప్స్ లో లేకుండే సార్, యా ఓకే. అలా లేదు ఈ ఆప్షన్ షేరింగ్. అది రీసెంట్ గా జస్ట్ అప్డేట్ అయింది. అండ్ ముందు మేము వైట్ స్పాక్ నుంచే తీస్తుండే,
ఇంకా క్యూఆర్ కోడ్ ఓకే కూడా వస్తుంది మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి. అది స్టోర్ బయట పెట్టుకొని ఎవరైతే మీ స్టోర్ విజిట్ అవుతారో స్కాన్ చేయించుకొని అట్ బి డన్. అది బెస్ట్. అది అనమాట సింపుల్. ఓకే సో మనం 2 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ చేస్తాము. ఒకటి ప్రోడక్ట్ బేస్డ్, ఒకటి సర్వీస్ బేస్డ్. ఓకే, అంటే ఈ కామర్స్ వెబ్సైట్ లాగా చేస్తాము. ఇంకొకటి సర్వీస్ బేస్డ్. సో మీరు డిసైడ్ అవ్వండి మీరు ప్రోడక్ట్ బేస్డ్ సర్వీస్ బేస్డ్ అనేది మనం ఫర్దర్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సార్ ఇది హోస్టింగ్ ఏంటి డొమైన్ మనమే తీసుకోవడం సార్? హోస్టింగ్ ఏమైనా షేర్ చేయగలుగుతారు? షేర్ చేస్తాను సార్, నేనే హోస్టింగ్ ఇస్తాను. అదే అంటున్నా, మీకు ఓన్ బిజినెస్ ఉంది అంటే మీరు తీసుకోండి సార్, సజెషన్. ఓకే ఓకే, లేదు సార్ ప్రాక్టీస్కి కావాలి అంటే నేను ఇస్తాను. సరే ఓకే సార్. ఓకే, అది మీరు ఓన్లీ అంటే నా ఫర్నిచర్. దగ్గర కూడా హోస్టింగ్ ఉంది సార్, కావాలి అంటే యూజ్ చేసుకోవచ్చు. అంటే నా అబ్సల్యూట్లీ దాంట్లో బిజినెస్ ప్లాన్ ఉంది హోస్టింగ్ లో. రైట్. సో అది అనమాట, మీకు ఒకవేళ లేదు ప్రాక్టీస్ పర్పస్కి అంటే నేను ఇస్తాను. నా దగ్గర ఉంది, నా దగ్గర క్లౌడ్ ఉంది, క్లౌడ్ బిగినర్ ఉంది, నా దగ్గర ఒక బిజినెస్ ఉంది, అందులోనే హోస్ట్ చేస్తాను. ఓకే ఓకే, లేదు సార్ నేను డెడికేటెడ్గా తీసుకుంటా, నా బిజినెస్కి డెడికేటెడ్గా కావాలి అనుకుంటే తీసుకోండి, అది మీ చాయిస్. ఓకే, కానీ ఓకే ఇప్పుడు ఒకవేళ సీరియస్ బిజినెస్ అయితే నేను రికమెండ్ చేసేది ఓన్ హోస్టింగ్ తీసుకోండి. ఓకే, ఓకే ఆల్ రైట్ దెన్. సో రేపు కలుద్దాం. ఐల్ సీ యూ టుమారో. థ్యాంక్స్ అండి, హ్యావ్ అ గ్రేట్ డే. హ్యావ్ అ గ్రేట్. ఎస్ సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ.